ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక చక్కటి పదాన్ని చూస్తాం, సంఘము అనే మాట. ఇప్పుడు మనల్నంతా ఏమంటారు అమ్మా? సంఘము అంటారు. సంఘము అనేది ఒక సమూహం కదా. సరే, మనమంతా ఇక్కడ ఒక సంఘంగా కూడుకున్నాము. మీరు ఈ సంఘాన్ని గురించి ఏమనుకుంటున్నారు అని మిమ్మల్ని అడిగితే మీలో చాలామందికి వాటి మీద అవగాహన ఉండదు. సంఘాన్ని అనుకునేది ఏంటండి? సంఘం సంఘమే కదా అంటారు మీరు. నేను కూడా వింటాను అదే కదా. మరి కొందరిని అడిగామనుకో, సంఘం అంటే ఏంటి? ఇదే కదా హోసన్న సంఘం అంటారు. మంచిది. మరి కొందరిని అడిగామనుకోండి, సంఘం అంటే ఏంటి? మోగే మైకులు, వెలిగే లైట్లు, పట్టే కానుకలు, వేసిన ముసుగులు, ఇవే కదా సంఘం అంటే అని చెప్తారు. ఒక ఏదో మైకులు ఉన్నంత మాత్రాన, లైట్లు ఉన్నంత మాత్రాన, కానుక పెట్టున్నంత మాత్రాన, కంజర్లు ఉన్నంత మాత్రాన, డ్రమ్ము ఉన్నంత మాత్రాన కాదు సంఘం. అసలు సంఘాన్ని ఏమని పిలిచారు పరిశుద్ధ గ్రంథంలో అని అంటే మీకు కొన్ని వివరాలు నేను చెప్తాను. యూదాపత్రిక మొదటి వాక్యంలో చూడండి. యూదాపత్రిక యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి. నోట్ ఇట్. ఏంటంటే సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ద్వారా భద్రం చేయబడి పిలువబడిన వానికి శుభమని చెప్పి వ్రాయున్నది. అంటే ఇక్కడ సంఘము అంటే మీరు మొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తునందు భద్రపరచబడి పిలువబడిన వారు సంఘం. మీరు చెప్పండి నాకు, సంఘం అంటే ఎవరు? భద్రపరచబడి పిలువబడిన వారు. ఒకటి అంటే సంఘము అనేది ఏదో ఆచారంగా కూడుకోవడం కాదు. ఆదివారం కదా, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేస్తే దీవెనలు వచ్చేస్తాయి, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, వివాహాలు అయిపోతాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి, ప్రమోషన్లు వచ్చేస్తాయి. ఆ తర్వాత మిద్ది గట్టి అద్దెకు కూడా ఇవ్వచ్చంట. ఆ తర్వాత పొలాలు కొనుగొని పెడతాడంట. ఇంకా గనక మనం దేవునిలో గనక గట్టిగా నమ్మకంగా ఉంటే రాయపూడి రాజధానిలో అరకరం కూడా ఇస్తాడంట కదా. ఎక్కడిస్తాడు అసలు? లేకపోతే అక్కడ. ఇలాంటివి ఆశలు కొంతమందికి ఉంటాయండి. అసలు సంఘం అంటేనే అవగాహన లేకపోతే, వింటున్నారా? అసలు సంఘాన్ని ఏమని పిలిచారు? సంఘం ఉనికి ఏంటి? సంఘం యొక్క స్థాపన ఏంటి? సంఘం యొక్క పోకడేంటి? సంఘం యొక్క గమ్యం ఏంటి? సంఘం యొక్క నడవడి ఏంటి? ఇవన్నీ మనకు తెలిసి ఉండాలండి కదండి. అది తెలియకుండా నేను సంఘంలో ఉన్నాను అని అనుకోవడం మన అవివేకం అవుతుంది. అవి తెలుసుకోకుండా నేను ఒక సంఘం అని అనుకోవడం అమాయకత్వం అవుతుంది. కనుక మనకు అసలు మొదట మనం కూడుకొనిన ఈ యొక్క ఐక్యతకి, మనం కూడుకొనిన ఈ సమూహానికి అర్థం ఏంటి? అసలు సంఘం అంటే ఏంటి? సంఘంలో దాచబడి ఉన్న దీవెన, ఆశీర్వాదం ఏంటి? ఇవన్నీ మనం విశ్లేషించాలి. ఏదో గుడ్డి గేది కదా పొలంలో పడ్డట్టు ఏదో పరుగులు తీసుకొచ్చి వెళ్ళిపోవడం కాదు. కనుక ఆ సంఘము యొక్క అనుభూతిని మనం కలిగినప్పుడే దాని యొక్క దీవెన మనకు లభ్యమవుతుంది కదండి. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో చాలా వసతులు ఉంటాయి. ఇటు వెళితే వాష్రూమ్కి వెళ్ళచ్చు, ఇటు వెళితే కిచెన్కి వెళ్ళచ్చు. కిచెనే కదా, రైట్. ఇటు వెళితే కిచెన్కి వెళ్ళచ్చు, ఇటు వెళితే బెడ్రూమ్కి వెళ్ళచ్చు, ఇటు వెళితే ఆఫీస్కి, అక్కడికి వెళితే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళచ్చు. ఇప్పుడు అవి ఎటు వెళితే ఏముంటాయో తెలియకపోతే వాటిని మీరు వాడుకోగలరా? అనకపోతే మాట్లాడలేరా? మరి అట్లా మాట్లాడచ్చు కదా. మరి అదే అన్నప్పుడు ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అనే వసతులు మీకు తెలియకపోతే అవి మీరు ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు, అనుభవించగలుగుతారు? సంఘం కూడా అంతే. అసలు సంఘం అంటే ఏంటి? సంఘాన్ని ఏమని పిలిచారు? సంఘంలో ఏముంది? అసలు ఎందుకు సంఘంగా మనం ఉండాలి అనేది తెలియకపోతే అందులో ఉన్న దీవెన, అందులో ఉన్న ఆనందం, అందులో ఉన్న సంతోషం, అందులో ఉన్న సమాధానం, అందులో ఉన్న సౌభాగ్యం నీ నెత్తి మీదకి ఎలా వస్తుంది? రాదు. కూర్చొని గొడ్లు గుబులా చూసుకోవడం తప్ప. అంతే. లైట్లు బాగున్నాయా, మైకులు బాగున్నాయా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా అని చూసుకోవడం తప్ప ఇందులో ఉండవలసిన శ్రేష్టమైన వాటిని పొందుకోలేరండి. పొందుకోలేరు. కనుక మొదట అసలు ముందు ఆ
సంఘం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మీరు కొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను. సంఘాన్ని ఏమని పిలిచారు అని అంటే, మొదటిది యేసుక్రీస్తు ద్వారా భద్రపరచబడి పిలువబడిన సమూహమే సంఘం. ఇప్పుడు మీరంతా తటస్థంగా వచ్చిన వాళ్ళు ఏం కాదు, నేను ఎప్పుడు అట్లా అనుకోవట్లే. మరి మీరు అనుకుంటున్నారేమో నాకు తెలియదు, ఎందుకంటే మీ మీద మీకు ఒక అవగాహన లేకపోతే నేనేం చేస్తానేంటి? మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. నేను మాత్రం నిశ్చయంగా పూర్ణంగా నమ్ముతున్నాను, మిమ్మల్ని అందరినీ సర్వశక్తి కలిగిన దేవుడే ఆయన మిమ్మల్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టాడు, ఒక సమూహంగా మార్చాడు అని నేను గాఢంగా విశ్వసిస్తున్నానండి. అవును, నాలో ఒక పూర్ణమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే మీ ముఖాలు నాకు తెలీదు, మీలో కొంతమందికి నా ముఖం కూడా తెలీదు. ఏదో పాత వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు కదా, ఆ పాత వాళ్ళకి తెలుసు, ఓకే ఇతను అప్పటి నుంచి ఈ సంస్థలో ఉన్నాడు కదా, అప్పటి నుంచి దైవజనుల దగ్గర ఉన్నాడు కదా, కొంతమందికి తెలుసు. మిగతా వాళ్ళకి ఒకవేళ నా ముఖం మీకు క్రొత్తగా అనిపించవచ్చు, ఇక మీరు కూడా నాకు తెలియకపోవచ్చు. ఇంత పెద్ద సమూహంలో మీ పేర్లు, మీ ఊర్లు ఒకవేళ నాకు తెలియకపోవచ్చు. మరి ఎవరు తెలియకుండా ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంతే కదా. ఇప్పుడు ఎవరికి బంధం అనేది లేకుండానే ఎలా పోగు చేయబడ్డారు, ఎలా సమకూర్చబడ్డారు, ఎలా సమూహంగా ఇంత గొప్ప జన సమూహంగా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, ఎవరో మిమ్మల్ని పిలిచారు ఇక్కడికి. ఎవరో కాదు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నతమైన పిలుపుతో, శ్రేష్టమైన పిలుపుతో ఆయన మిమ్మల్ని ఆకర్షించి ఇక్కడ సమకూర్చి పెట్టాడు. చాలా సంతోషము. అయితే నేను పిలువబడిన వ్యక్తిని అనే అవగాహన మీకు లేదనుకోండి, ఏ దీవెన పొందుకుంటారు? ఓకే, నన్ను ఎవరో కాదు, నన్ను ఏదో కాదు ఇక్కడికి తీసుకుని వచ్చింది. నాకు వచ్చిన రోగమో, నాకు వచ్చిన రాగమో, నాకు వచ్చిన కష్టమో, నాకు వచ్చిన నష్టమో, కష్టాలో ఇలాంటివి కాదు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి. కొంతమంది ఏమంటారంటే, మా అమ్మాయికి బాగోలేకుండా వచ్చిందండి, అప్పుడు మొట్టమొదట ఇక్కడ అడుగు పెట్టామండి, అసలు ఆ రోగమే మమ్మల్ని తీసుకొచ్చిందండి. రోగం తీసుకొచ్చిందా? రోగం కాదు మిమ్మల్ని తీసుకొని వచ్చింది. ఒకవేళ ఆ సందర్భం అలా కలిసి వచ్చి ఉండొచ్చేమో, కానీ దేవుడు జగదుత్పత్తి కలగక మునిపే, తల్లి గర్భంలో నువ్వు పిండోత్పత్తి కాక మునిపే నిన్ను క్రీస్తులో ఏర్పరచుకొని ఆ సర్వశక్తి గల దేవుడు ఆయన ఉన్నతమైన పిలుపు, ఆ హై కాలింగ్ ఆయన నీకు ఇచ్చాడు. ఆ పిలుపుతోనే ఆ వసతులన్నీ సమకూర్చగా నీవు ఈ రోజున ఆయన సన్నిధిలో కూడి ఉన్న ఒక సంఘం. అసలు సంఘం అంటేనే పిలువబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘం అంటేనే క్రీస్తు యేసు చేత భద్రం చేయపరచబడింది. అందుకే శతాబ్దాలు అంటే, ఇంకొక మాట చెప్పాలంటే యుగాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. ప్రియులారా, సంఘానికి విరోధంగా లేచిన ఆయుధాలు తుత్తునీలుగా మార్చబడ్డాయి. సంఘానికి విరోధంగా లేచిన రాజ్యాలైన రాళ్లపాలైపోయాయి. క్రైస్తవ్యానికి లేకపోతే సంఘానికి విరోధంగా లేచిన రాజులు చరిత్రలో లేకుండా పోయారు. సంఘం మాత్రం ఈనాటికి చెక్కు చెదరకుండా అలాగే నిలిచి ఉండడానికి గల కారణం, సంఘం ఆయన చేత భద్రపరచబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభుకు మహిమ కలుగునట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇక్కడేమో ఒకటి, నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా వినాలి. ఒకటి, సంఘము అనంటే దేవుని చేత భద్రపరచబడి, అంటే యేసుక్రీస్తు చేత భద్రపరచబడి పిలువబడిన సమూహమే సంఘం. ఒకటి. ఇక రెండవ దానికి వెళ్ళిపోదాం. మీరు రెండవ మాట కూడా చదివితే, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వాక్యం చదువుతారండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము చాలండి. రెండవది సంఘము అంటే ఆయన రక్తమిచ్చి సంపాదించిన సమూహమే సంఘం. ఓకే, నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు అందరూ చెప్పండి, సంఘం అంటే రెండవది ఏమని పిలువబడింది? సంఘం అంటే రెండవది ఏంటి? అమ్మ నాకు స్పష్టంగా వినిపించట్లేదు మీరు చెప్పేది ఏంటి. సంఘం అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఓకే, ఇప్పుడు మీరు ఎవరు, మనం ఎవరము అని వాక్యం మనకు సెలవిస్తుంది అని అంటే, యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి. అంతకుముందు ఏం జరిగేది? యాజకుడేమో బాగానే ఉండేవాడు, ఒక గొర్రెపిల్ల చచ్చేది. ఇప్పుడు యాజకుడు ఆ రక్తాన్ని చేతబట్టుకుని వచ్చి పాప పరిహారం చెల్లించేవాడు. ఇప్పుడు యాజకుడిని అడుగుతాను, యాజకుడా ఈ రక్తం ఎవరిది? గొర్రెపిల్లది అంటాడు. చూసారండి, బలైంది ఎవరు? నాకు సమాధానం చెప్పాలని మీరు గట్టిగా, మీరు అంత నీరసంగా నిరుత్సాహంగా అట్లా ఉంటే కుదరదండి. గట్టిగా చెప్పండి. యాజకుడు తీసుకొని వచ్చిన రక్తం ఎవరిది? ఏంటి? గొర్రెపిల్లది. మరి సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అంటారు సామెత, మీకు తెలుసా? సచ్చిందేమో గొర్రెపిల్ల, ఈయన పట్టుకొని వచ్చాడు దాన్ని. ఎందుకు? పాప పరిహారం కొరకై.
ఇప్పుడు ఆ పాప పరిహారం కొరకు తీసుకుని వచ్చిన ఆ గొర్రె యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తాడు, పాప పరిహారం జరిగిందని చెప్తాడు. కానీ ఇక్కడ మనం చదివితే ఈ సంఘాన్ని యేసుక్రీస్తు ఎలా సంపాదించుకున్నాడంటే ఏ గొర్రె ద్వారానో, లేకపోతే ఏ కోడి ద్వారానో, ఏ కోళ్ళ ద్వారానో కాదండి, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ సమూహము ఎలా ఏర్పరచబడింది అని అంటే యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనిన సంఘం. ఇప్పుడు సంఘము అంటే మన అవగాహన ఏంటంటే, నేను విలువైన యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన వ్యక్తిని సంఘం. ఇది కొంతమందికి తెలియదండి. సంఘం అంటే ఏంటో, సిలువ వేసుకొని, సిలువ గుర్తు వేసేసుకొని, గుంజులు పెట్టేసుకొని, చంపలో చేసుకొని, కానుకపెట్టలో కానుకేసుకొని వెళ్ళిపోతే మేలు జరిగిపోద్దంట. అసలు సంఘం అంటే ఏంటో తెలుసా బాబా? ఆ సంఘంలో నీవు ఎవరో తెలుసా బాబా? తెలీదు. ఆ సంఘంలో నీ స్థానం ఎక్కడ? ఆ సంఘంలో నీ అనుభవం ఎక్కడ? నువ్వు యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డావా? నువ్వు యేసుక్రీస్తు రక్తంతో ప్రోక్షించబడ్డావా? యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం నీ మీద ప్రోక్షింపబడి ఒక శుద్ధీకరణ, ఒక మలినమైన అనుభవాలలో నుంచి విమోచించబడిన ఆ యొక్క విమోచన అనుభవం ఈరోజున ఎందరికీ ఉంది? సంఘము అని పేరు పెట్టుకునిన, సంఘ సభ్యుడును అనుకునిన వ్యక్తులలో ఈ యొక్క ప్రశ్న వాళ్ళని అడిగితే ఎంతమంది దానికి సమాధానం చెప్పుకోగలుగుతారు? మీరు ఆలోచించండి. ఇప్పుడు ప్రభు వాళ్ళలో పాలు పొందే వాళ్ళు వరుసలుగా కూర్చోండి అన్నామనుకో, మీలో ఎంతమంది సంఘంలో బైబిల్ పెట్టుకుని చలో? మరి నువ్వు ఎందుకు వస్తున్నట్టు, ఎక్కడున్నట్లు? అసలు సంఘంలో ఉన్నావా, సంఘానికి బయట ఉన్నావా? సంఘంలో ఉన్న దీవెనకు యోగ్యుడువా? సంఘంలో ఉన్న ఆశీర్వాదానికి పాత్రుడువా? సంఘంలో ఉన్న ఆ సౌభాగ్యానికి నీలో అర్హత ఉన్నదా? అనర్హుడుగా, అయోగ్యుడుగా, అభాగ్యుడుగా సంఘంలో సభ్యునిగా ఉన్నాను అనుకుంటున్నావా? కనుక సంఘము అనేది ఒక శుద్ధీకరణ చేయబడిన వ్యక్తుల సమూహం అండి. నాకు చెప్పండి, సంఘం అనేది శుద్ధీకరించబడిన వ్యక్తుల సమూహం సంఘం. మరి ఈ రోజున అలాగ వేరు చేసేస్తే ఎంతమంది అవుట్ సైడ్, ఎంతమంది ఇన్సైడ్? సంఘంలో శుద్ధీకరింపబడిన వ్యక్తులారా మీరు లోపలికి రండి, సంఘంలో శుద్ధీకరింపబడని వ్యక్తులారా కాస్త దూరాన నిలబడండి. అంటే నీ స్థానం ఎక్కడ? వసన మందిరమే, నేను కాదనట్లే. ఓకే, దేవుని సన్నిధినే కావట్లే. మరి బోర్డు రాశారు కదండి, అక్కడ ఏమని రాశారు? సమస్త జనులకు నా మందిరము. చెప్పండి, అందరూ చెప్పండి. సమస్త జనులకు నా మందిరము. నేను ఒక మాట చెప్తాను, హోటల్ అని బోర్డు రాసి ఉంటుంది కదా, ఆ హోటల్ అని బోర్డు రాసుకున్నప్పుడు లోపలికి వెళ్ళినోడు చూడండి, ప్రతివాడు ఏం చేస్తుంటాడు చెప్పండి? భోజనం చేస్తుంటాడు. నన్ను చూస్తారంటే మీరు నేనేదో చేసినట్టు. హోటల్ లోపలికి వెళ్తే భోజన హోటల్ రాసి ఉంటుంది, లోపలికి వెళ్తే అందరూ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే హోటల్, ఒక మాట హోటల్ అని రాసిన, భోజనశాల అని రాసిన బోర్డుని లోపలికి వెళితే, లేకపోతే ఆ గదిలోకి వెళితే అందరూ భోజనం చేస్తుంటారు కదా. మరి సంఘము అనేది ఒక ప్రార్థన ఆలయం, ఒక ప్రార్థన మందిరం అన్నప్పుడు ఆ ప్రార్థనలో నీకు కలిగే కనువిప్పు, ప్రార్థించే వ్యక్తి శుద్ధీకరించుకోగలుగుతాడు, ప్రార్థించే వ్యక్తి పశ్చాత్తాప్తుడవుతాడు, ప్రార్థించే వ్యక్తి దేవునితో అనుబంధం కలిగి ఉంటాడు, ప్రార్థించే వ్యక్తి దైవత్వాన్ని గుర్తిస్తాడు, ప్రార్థించే వ్యక్తి తమ మనసును తెరచిపరచి దేవునికి చూపించుకోగలుగుతాడు. ఇవి ఏమీ లేని వ్యక్తి ప్రార్థించలేడు, ప్రార్థించలేని వ్యక్తి సంఘంలో. మరి అదే నేను చెప్పేది, మీకు తెలుసు కదా. అంటే రెండవ అనుభవం, శుద్ధీకరింపబడిన వ్యక్తుల సమూహమే సంఘం. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడంట. ఇంకా ఆయన రక్తం నీలో క్రియ చేయకపోతే, ఆ రక్తం చేత కలిగే శుద్ధీకరణ నీలో కలగకపోతే, సంఘముగా నీవు ఉండడానికి ఇదిగో ఈవేళ ఏం చేయాలి? ఆ రక్తం చేత కడగబడడానికి సిద్ధపడాలి. మరి ఏదయ్యా ఎక్కడుందా ఆ రక్తం? ఆ ట్యాపుల్లో వస్తుందా, పంపుల్లో వస్తుందా, లేకపోతే మేడగది పైన ఉంటుందా? అట్లా కాదు. నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి విశ్వాసము చేత నింపబడి, నీవు విశ్వాసం వీరుడవై యేసు క్రీస్తు సిలువలో కార్చిన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తంతో కడగమని నీవు కోరుకున్నప్పుడు నీ అంతరంగములో జరిగే శుద్ధీకరణ అది. ట్యాప్ దగ్గర నిలబడి ప్రభువా నీళ్ళతో నా రక్తం నీళ్ళులాగా ట్యాప్ లాగా వదులయ్యా అంటే ఉండదు. నీ అంతరంగమందు కలిగే శుద్ధి, స్వాభావికమైన గుణగణాలలో
నీ నైజం అంటే నీ అణువులో ఉన్న ప్రతి పరమాణువులో కలిగే విప్లవాత్మకమైన మార్పు, ఇవన్నీ యేసుక్రీస్తు రక్తము వలన కలిగే అనుభవాలండి, మార్పు అనుభవాలండి. కనుక సంఘము అనంటే జాగ్రత్తగా వినాలి మీరు. ఏం చెప్పాను? శుద్ధీకరింపబడిన వ్యక్తుల సమూహమే సంఘం. 2. ఇక 3వ విషయం కూడా చెప్పేస్తాను త్వరగాను. చదవండి ఆ మాటను కూడాను. కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం చదువుతారు. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సమూహం అండి సంఘం. హలో, వింటున్నారా? వింటున్నట్టుగా నటిస్తున్నారా? నాకేదో ఎడంకన్నా అదురుతుంది. వింటున్నారా? వెరీ గుడ్. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సమూహమే సంఘం. సంఘం అంటే 3వ అనుభవం, 3వ పిలుపు ఏంటి అనంటే పరిశుద్ధులుగా ఉండుటకు. ఎలా ఉండుటకు? మరి ప్రార్థన చేసినప్పుడు ఏంటి మీరు? పాపినైనా నేను దెబ్బకొంటలో మురికి పేలికినయ్యా, సచ్చిన కుక్కలాంటి దాన్నయ్యా. కొంతమంది ఇంకా ఏదో చెప్తుంటారండి. ఆ మధ్య విషయాలన్నీ చెప్పాడు నాతో. ఒక ఆమె ప్రార్థన చేస్తూ నిందంట, అయ్యా నేను క్యాలీఫ్లవర్లో పురుగు లాంటి దాన్ని అయ్యా నిందంట. నా బంగారు తెల్ల ప్రకటన గ్రంథం తర్వాత ఇంకొక పేపర్ అంటించుకుందేమో ఆమె, నాకు తెలియలా. క్యాలీఫ్లవర్లో పురుగు లాంటి దాన్ని అయ్యా నిందంట. ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు అదే చెప్తారండి, నేను పాపినైనా నేను అంటారు. ఇంకా ఏదేదో చెప్తారులేండి, దెబ్బగుంటలు మురికి పేలికి మళ్ళీ సచ్చిన కుక్క లాంటి వాడిని అట్లా అంటారు. మరి సచ్చిన కుక్క లాంటి వాడిని అన్నావే, ఆటో ఎక్కేటప్పుడు నిన్ను ఎవరన్నా వచ్చి అన్న కుక్క అన్నా బాగున్నావా అన్నారు అనుకో, ఊరుకుంటావా? ఊరుకుంటారండి? అమ్మో ఇంకేంటి విమానం అవుతూ మోగుద్ది. ఏమా బాబు, మరి అక్కడ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు సచ్చిన కుక్కను అన్నావు కదంటే, అక్కడ అన్నాను రా, ఇక్కడ అవుతానా ఏంటి అంటాడు. ఇలాంటివన్నీ మనం వినడానికి బాగుంటాయేమో, కానీ మీరు దేని చేత పిలువబడి ఎందుకొరకు ఏర్పరచబడిన సంఘము అనేది మీకు తెలిస్తే ఆ స్థానాన్ని కాపాడుకుంటారండి, ఆ స్థితిని మీరు కాపాడుకుంటారండి. ఆ స్థితిలో మనం నిలిచి ఉండగలుగుతామండి. సంఘము అంటే మనం పరిశుద్ధులుగా ఉండుటకు. పరిశుద్ధులుగా అంటే ఈ సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ఏ స్థానానికి ఎదగాలి చెప్పండి? మరి అదే కదా. నువ్వు ఇక్కడేమో పెద్ద ముసుకేసేసి స్థితి పాటలు పాడేసి చప్పట్లు కొట్టేసి ఆత్మ వస్తే ఆ రకం దున్నేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నోరు తెరితే బంగాళాఖాతం అనుకో, ఏ ప్రయోజనం? ఇక్కడేమో బైబిల్ పట్టేసుకొని కీర్తన పాటల పుస్తకం అంతా పాడేసుకొని ఇక్కడేమో అన్ని రంగాల్లో చక్కగా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత వెనకింటోళ్ళ మీద, ముందింటోళ్ళ మీద, పక్కింటోళ్ళ మీద గొడవే గొడవ దెబ్బలాట్లు అనుకో. నువ్వు అసలు ఏ సంఘానికి చెందిన వ్యక్తివి? సంఘంలోని స్థానం ఎక్కడ? సంఘంలోని స్థావరం ఎక్కడ? సంఘంలోని ఆధ్యాత్మికమైన విలువలు ఎక్కడ? ఆలోచిస్తున్నారండి? మనం ఎందుకు పిలువబడ్డాము అంటే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతకి మనం ప్రతిరూపమై ఉండడానికి పిలువబడ్డామట. యేసయ్య అన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును సగం పరిశుద్ధులై ఉండండి అన్నాడా? పోనీ ట్రై చేయండి బాబా, మీకు కాస్త కష్టంగానే ఉంటుంది, కొంచెం ప్రయత్నం చేయండి అన్నాడా? లేదు, ప్రయత్నం చేయడం కాదు, లేకపోతే అంత కాదు ఇంత కొంత అని కాదు, నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులు. అంటే ఆయన పోలిక, ఆయన సారూప్యం, ఆయన యొక్క ముఖ కౌళికలు, ఆయనలో ఉన్న గుణగణాలని మనం ఆపాదించుకొని ఆయన వలె బ్రతకడానికి, ఆయన వలె జీవించడానికి, ఆయన వలె నడవడానికి పిలువబడిన ఒక సమూహమే సంఘం. ఈ పరిశుద్ధతకి మనకు సంబంధం లేకుండా, ఈ పరిశుద్ధతకి మనకు తావు లేకుండా, ఈ సంబంధాన్ని అంటే పరిశుద్ధతకి మనకు సంబంధం లేని బ్రతుకులో నిలిచి మనం సంఘం అంటే కుదరదు. సంఘం దానికి ఒప్పుకోదు. సంఘము అనంటే ఎలా పిలువబడింది? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘం. అంటే మనలో ఒక చింతన ఎప్పుడు మనలో ఉండాలి, ఎప్పుడు మనలో ఒక చింతన కలగాలి. అదేంటంటే నేను పరిశుద్ధుడిగా ఉండుటకు పిలువబడ్డాను, నేను పరిశుద్ధుడిగా ఉండుటకు పిలువబడ్డాను, నేను పరిశుద్ధుడిగా. మీకు చిన్న మాట గుర్తొచ్చింది ఇప్పుడే. ఏంటో మీరంతా సీరియస్గా మీ సూపులే సోలాల్లాగా ఉన్నాయి. ఓకే, ఒక మాట చెప్తా. యేసన్న గారి సాక్షి విన్నారు కదా మీరు. అప్పుడెప్పుడో యేసన్న గారు చిన్నప్పుడు
యేసన్న గారి వాళ్ళ అమ్మగారు యేసన్న గారిని నిద్రలేపి నాయన పాలు తీసుకురా పో అని చెప్పిందంట. అప్పుడు అన్నాడట, నేను వెళ్ళను, ఇదిగో చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళని పంపించు, నాకు నిద్ర వస్తుందంటే, రేయ్ వాళ్ళు ఆడపిల్లలు రా, నువ్వు మగపిల్లడివి, వాళ్ళంటే పంపిస్తారు, పో నువ్వు వెళ్ళు అట్లా అంటే. సరే కాదని లేక పాపం పాలు తీసుకురావడానికని వెళ్ళాడంట. ఆ ఇంటికి వెళ్ళి ఆ గేట్ దగ్గర నిలబడి భారతమ్మ గారు అని పిలిస్తే భారతమ్మ గారు రాలా, బొచ్చుకొక్కొచ్చింది. వస్తే ఇంకా అంతే, అదేమో ఆ గేట్లోంచి దూరి బయటకు వచ్చేసిందంట. అయిపోయిందిరా మన చాప్టర్ క్లోజ్ రా బాబు అని పరిగెత్తుతుంటే ఆ కుక్క కూడా తక్కువైంది కాదు. ఏ కుక్క అయినా అంతే, మనం పరిగెత్తుతా ఉంటే తరుగుతుంది, మనం నిలబడితే ఏ కుక్క తరం లేదు. ఇక చూడండి బాబా తరుముతుందంట. ఇక అన్నగారు కూడా పరిగెత్తి ఇక పరిగెత్తలేక అమ్మో అయిపోయాను రా బాబు అని. అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట గుర్తొచ్చిందంట. ఏమని అంటే అప్పుడు వెంటనే గుర్తొచ్చి ఒక్క గంతేసి వెనక్కి తిరిగి నేను మగపిల్లాడా అన్నాడంట. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో బొచ్చుకొక్క తోక ముడుచుకొని వెనక్కి పరిగెత్తుతుందంటండి. అప్పుడు అర్థమైందంట యేసన్న గారికి, ఓకే ఇప్పుడు చేసింది అంటే అప్పుడు చేసింటే బాగుండేదే. నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్పానంటే, అదే మన గుండెల్లో ఎప్పుడు ప్రతిధ్వనిస్తుండాలి. ఏమని? పరిశుద్ధులుగా ఉండుటకు నేను పిలువబడ్డాను, పరిశుద్ధులుగా ఉండుటకు నేను పిలువబడ్డాను, పరిశుద్ధునిగా ఉండుటకు నేను పిలువబడ్డాను. ఈ సునాదం గనక మీ గుండెల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే మన గమ్యం, మన యొక్క గురి మన కనులు ఎదుట ప్రత్యక్షం అవుతుంటుందండి. అది లేనప్పుడే, అది మరుగైనప్పుడే, అది కొదువైనప్పుడే, అది మన కంటికి కానరానప్పుడే వేరే కార్యకలాపాలన్నీ కూడాను అర్థమవుతుందండి. కనుక నేను త్వరగా చెప్పాలి కదా. మూడవది ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సమూహమే సంఘం. ఓకే, నాలుగో విషయానికి వచ్చేద్దాం. కొరింథీ సంఘానికి పరిశుద్ధులైన పౌలు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయం 23వ వాక్యం చదువుతారు చూడండి. 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడదు. సంఘం ఇక్కడ మరొక కోణం చూపిస్తుంది. అదేంటంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మనుషులకు, అందరు చెప్పాలి ఈ మాట, మనుషులకు, అందరు చెప్పండి, మనుషులకు, ఇటువైపులు కూడా చెప్పండి, మనుషులకు. ఏంటంటే గ్లాసులు కడుక్కొచ్చాడా? గ్లాసులు కడుక్కొచ్చేది కాదు, మనుషులకు. మరలా మీరు దాసులు కాకండి. ఎందుకు దాసులు కాకండి అనంటే, మిమ్మల్ని నేను లోకంలో నుంచి విలువ పెట్టి కొన్నాను. హల్లెలూయా. ఏ విలువ పెట్టి కొన్నాడు? ముందే చెప్పాను కదండి, తన స్వరక్తం ఇచ్చి. వింటున్నారా? ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, చాలా విలువ పెట్టాడు. నేను ఒక మాట అంటాను, ప్రాణం కంటే లోకంలో విలువైంది ఏమైనా ఉందా? ఉంటే చెయ్యొద్దండి, కొబ్బరికాయ కొట్టి మొమ్మ తెలిగిస్తాం మీకు. మాట్లాడరేంటి? ప్రాణం కంటే విలువైనది ఏమైనా ఉందా? ఆ మహమ్మారి కరోనా మీ పెద్ద కూతురు వచ్చింది కదా, నవ్వుతారు. మరి ఆ రోజున కోట్లకు కోట్లు తీసుకుని వెళ్ళి వైద్యుల హాస్పిటల్ వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే ప్రాణాలు నిలదొక్కగలిగారండి. లోకంలో ప్రాణం కంటే మించింది ఏది కూడా లేదండి. మీరు సృష్టిలో ఏదైనా చూడండి, మీరు ప్రాణం కంటే మించింది ఏమీ లేదు. అంత విలువ పెట్టి మనల్ని కొన్నాడంటే యేసయ్య. చప్పట్లు కొడతారు అనుకున్నాను కానీ, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంత విలువ పెట్టుకున్నాడు ఆయన? నాకు ఒక ఆనందం, నాకు ఒక సంతోషం, నాకు ఒక అతిశయం ఏంటంటే, నేను అంత విలువ పెట్టి కొనబడ్డవాడిని. ఆమేన్, హల్లెలూయా. నేను ఎంత విలువ పెట్టి కొనబడ్డవాడిని? ఇక లోకంలో అంతకంటే గొప్ప విలువ దేనికి లేదు. అన్నంత విలువతో కొనబడిన వ్యక్తిని నేను. ఆషామాషాగా నిలిచినవాడు కాదు, ఆషామాషాగా బ్రతికేవాడిని కాదు, ఆషామాషాగా బైబిల్ పట్టుకున్నవాడిని కాదు, ఆషామాషాగా దేవుడిని ఆరాధించేవాడిని కాదు. ఆయన తన స్వరక్తం ఇచ్చి అంత గొప్ప విలువను పెట్టి నన్ను కొన్నాడు, నన్ను విమోచించాడు, నన్ను రక్షించాడు. ఆ రక్షకుడైన దేవునికి యుగ యుగములు మహిమ కలుగుగాక, యుగ యుగములు స్తుతి కలుగుగాక, యుగ యుగములు ఘనత కలుగునగాక. ఆయనే ఆరాధించబడునుగాక. ఆయనకే యుగ సమాప్తి వరకు సదాకాలం మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక.
హల్లెలూయా. అందుకనే ఇంత విలువ పెట్టి, చిన్న మాట చెప్తే మీకు అర్థమైపోద్ది, చెప్పనా వద్దా? మీరు మొక్కలాట పెట్టమాకండి బాబా. ఒక ఆయన వచ్చి ఒక తమ్ముడు పాస్టర్ గారితో చెప్పాడట, పాస్టర్ గారు అండి 4 నెలల క్రితం మీరు పెళ్లి చేశారు కదండి, నా వల్ల కావట్లేదండి బాబా, నరకం అంటే 4 నెలల్లో చూశానండి. నరకం అంటే 4 నెలల్లో చూశాను బాబా, నా వల్ల కావట్లే, మీరు వచ్చి కొంచెం ఆవిడతో కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి బాబా, కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి బాబా, నా వల్ల కావట్లేదయ్యా అంటే, ఒరే 4 నెలలకి ఇట్లాగైపోయావు నువ్వు? ఆయన నేను అనుకోలేదు స్వామి ఇట్లాగా అని చెప్పి. ఏమైందిరా అంటే ఏదో కొన్ని విషయాలు చెప్పాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నట్టు, ఒరే అబ్బా, భార్యాభర్తల మధ్య ఏదో ఎన్నెన్నో ఉంటాయి, అవి మీరు ప్రార్థన చేసుకుని సరి చేసుకుని కలిసిమెలిసి వెళ్ళాలి, కానీ మధ్యలో పానకలో పొడగలాగా నేను ఎందుకురా, నా మాట ఏంట్రా ప్రార్థన అన్నా, చేయాల్సిన ప్రార్థన అయిపోయింది, ఇంక నేను చేయలేను. ఇది 4 నెలలకే. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళారంటండి. పెళ్లి చూపులకి వెళ్తే వాళ్ళ తల్లి అడిగిందంట అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని చూసావా, బాగున్నాడు కదా, మరి ఓకేనా అంటే, ఆ పాప అనిందంట, నో మమ్మీ నాకు ఇష్టం లేదు మమ్మీ అనిందట. కోపం వచ్చింది తల్లికి, మెంటలు దాన్ని పిచ్చిదానా, అంత చక్కగా ఉన్నాడు కదా, ఏమైంది, ఉద్యోగం ఉంది కదా, అంత చక్కగా ఉన్నాడు కదా, మరి ఎందుకు వద్దంటున్నావు అంటే, ఆ పాప అనిందంట, అంటే అంతా బాగుంది కానీ నవ్వినప్పుడు బాగలేడు మమ్మీ అనిందంట. మా వీళ్ళు చూడండి వీళ్ళ ఆశలు, నవ్వినప్పుడు బాగలేడు మమ్మీ అంటే, వాళ్ళ మమ్మీ నిందంట, దానికి ఎందుకమ్మా నువ్వు క్యాన్సిల్ చేసుకోవడం, నవ్వినప్పుడు బాగలేడు, నిన్ను చేసుకుంటే ఇక నవ్వడు కదా. మీకు అర్థమైంది కదా, ఆ నవ్వితే బాగలేడు, మనం ఎంటర్ అయిన తర్వాత ఇక నవ్వు వారొస్తాం సమాప్తం, ఇక నవ్వే ఛాన్స్ ఎక్కడ ఉంది, ఇక స్తోత్రం ఇంక అంత సీరియసే కదా. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట. మరి అది ఇక పెళ్ళి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే పాస్టర్ గారు వెళ్ళాడట, సరే ఒక పని చేయరావా, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను వెళ్తా. మీ అమ్మగారు మీ నాన్నగారు ఉన్నారు కదా, మీ అమ్మగారిని మీ నాన్నగారిని కూర్చోబెట్టి ఆవిడని కూడా అక్కడ కూర్చోబెట్టి నేను మాట్లాడతా. ఇప్పుడు నాతో వచ్చేవనుకో నువ్వు, ఆవిడేమంటది, ఓహో వెళ్ళి మీ పాస్ గారు తీసుకొచ్చుకున్నావా అంటే, నీకు మీ పాస్ గారు అంటే మాకు మా పాస్ గారు లేడా అంటే, వాళ్ళ పాస్ గారు రంగంలో దిగుతాడు. ఇప్పుడు కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవ ఎక్కడి దాకా వెళ్ళిపోద్ది, పాస్ గారికి వెళ్ళిపోద్ది, పాస్ గారికి గొడవ ఏమైపోద్ది, సంఘం దగ్గరికి వెళ్ళిపోద్ది, ఇక కొంప కొల్లరైపోద్ది. ఓ పని చేయి, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్తా. నేను వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారు మీ నాన్నగారిని కూర్చోబెట్టి మీ ఆవిడతో నేను మాట్లాడతాను. ఎందుకు చేస్తున్నట్లు అన్నా, ఒక మాట చెప్తానన్నా, ఎందుకు ఎంత విసిగిపోయినట్టు అన్నా, నా నోట్లో ఉండగానే కౌంటర్ రెడీగా ఉంటుందన్న. నేను అవునన్నానంటే వెంటనే కాదంటది, నేను కాదన్నానంటే వెంటనే అవునంటది. అయ్యో అల్లాడిపోతున్నాను బాబు, సుక్కలు కనబడుతున్నాయి నాకు అన్నాడట. సరే లేరా నేను వెళ్తాను లేరా బాబు అని పంపించేసి, సరే ఆవిడతో కొంచెం ఏదో సర్ది చెప్దాం, తప్ప మాటలు చేయకూడదు అని మాట్లాడదామని పాస్టర్ గారు వెళ్తే, ఆవిడ భలే జ్ఞానం కలిగింది అన్నట్టుందండి. ఉంటారండి ఇట్లా అంటోళ్ళు. ఆవిడ ఇట్టే గుర్తుపట్టేసింది పాస్టర్ గారిని. పాస్టర్ గారు వెళ్ళగానే పాస్టర్ గారిని ఎంత వినయంగా ఆహ్వానించిందంటే అంత వినయంగా ఆహ్వానించిందంట. వందనాలు, స్తోత్రాలు, ప్రైజ్ లార్డ్, గ్లోరీ పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు అన్నాడట, అన్ని నువ్వే చెప్పేసే ఉదమ్మకి నాకు మిగిలింది ఏముంది, ఇంకా చెప్పాల్సిందంతా నువ్వు చెప్పేస్తే సరే అంటే, రండి అని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టిందంట, కాఫీ ఇచ్చిందంట. అప్పుడు పాస్టర్ గారు అనుకున్నాడట, వీడు దుర్మార్గుడు ఉన్నట్టున్నాడు, వీడు ఇంత మంచిగా ఆహ్వానించి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి వందనాలు, గ్లోరీ, ప్రైజ్ లార్డ్, అల్లులో ఎన్ని చెప్పిన బిడ్డనే రాక్షస్ అంటాడంటాడే, అసలు ఆడి దగ్గర ఉంది మతలాబంతా, ఆడు రాని ఆడి సంగతి చెప్దాం అనుకుంటున్న కాఫీ తాగుతున్నాడంట. కాఫీ కంప్లీట్ కాకమునిపే ఆవిడ అనిందంట, పాస్టర్ గారు అండి మీ జోబులో పెన్ను ఉందే, ఆ పెన్ను ఎక్కడిది అని అడిగిందంట. అప్పుడే నా జేబులో పెన్ను ఎక్కడిది అంటే, కొన్నానమ్మా. ఓకే కొన్నారా, ఐసి ఓకే. పాస్టర్ గారు ఎంత కొన్నారు? అప్పుడే పాస్టర్ గారికి కాస్త గుండె గుప్పెట్లోకి వచ్చిందంటండి. కాఫీ పోయింది, ఇప్పుడు ఏదో కొంప కాలేటట్టుందిరా బాబు అనుకొని, సరే చెప్పాలి కదా, తప్పదు కదా, కాఫీ ఇచ్చింది, పలకరించింది, వందనాలు, గ్లోరీ, ప్రైజ్ లార్డ్ అన్నీ చెప్పింది. ఇప్పుడు సమాధానం చెప్పకపోతే ఎట్లాగా, అట్లని ఎక్కడిది ఏంటమ్మా, 15 రూపాయలకి కొన్నానమ్మా. ఓకే 15 రూపీస్, ఓకే కొన్నారు పాస్టర్ గారు? అవునమ్మా కొన్నానమ్మా. అదే పాస్టర్ గారు మరి పాస్టర్ గారు అండి, మరి ఆ పెన్ను రాయకపోతే ఏం చేస్తారు? చేసేదేముందమ్మా,
పెన్ రాయకపోతే ఓపెన్ చేసి రీఫుల్ ఉందో లేదు చూసి గీకి గోకి కొంచెం చూస్తాను నోట్స్ మీద. ఓకే పాస్టర్ గారు, మరి పాస్టర్ గారు అండి 15 రూపాయలు పెట్టి కొన్న పెన్నే రాయకపోతే గీకి గోకి చూస్తారు, మరి మా వాడిని 15 లక్షలు ఇచ్చి కొన్నాను, వీడు మాట్లాడకపోతే ఏం చేయమంటావు అనిందంట. పాస్టర్ గారు సంఖలో బైబిల్ పెట్టుకుని అడ్రస్ లేకుండా మెడ్రస్ ఎక్కాడంటండి. మరి అంతే కదా, ఏం చేస్తాడేంటి, ఇంకే సమాధానం చెప్తాడు? 15 రూపాయలు ఇచ్చి పెన్ను రాయకపోతే ఓపెన్ చేసి గీకి గోకి చూస్తాము. ఇప్పుడు వీడు 15 లక్షలు ఇచ్చి కొన్నాం. యవనస్తులారా, నాయన నా తమ్ముళ్ళారా, జాగ్రత్త నాయనా, నా జాగ్రత్త నాయనా, కొంప కొల్లేరు చేసుకోమాకండి బాబా, నీకు దండం పెడతాడు సావే. 15 లక్షలు ఇచ్చి కొన్నాను వీడు మాట్లాడకపోతే ఏం చేయాలంటుందంట. ఇక అవన్నీ పాస్ గారు చెప్పలేక ఏమన్నా చేసుకో తల్లి అని చెప్పి బైబిల్ సంఖ్యలో పెట్టుకున్నాడట. మరి అంతే కదా. అంటే ఆమె చెప్పేది ఏంటంటే, నేను 15 లక్షలు ఇచ్చి కొన్నాను కనుక నేనేం చెప్తే అది జరగాలి. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే నాయన నేను చెప్పేది ఏంటంటే నువ్వు అమ్ముడు పోయినట్టే. నేను నిజం చెప్పేది, నా మాట ఏనండి, లేకపోతే పోయింది. గంజన్న దాగు బతకండి, స్వతంత్రులుగా ఉండండి. స్వతంత్రత లేని భారతదేశంలో స్వతంత్రుడికి ఎట్లా బతుకుతామేంటే, ఛత్ అట్లా వద్దు కదండి. ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇక్కడ వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే, అరే 15 లక్షల రూపాయలు ఇచ్చిన దానికి ఆమె అంత మెహర్బాని చూపిస్తే మిమ్మల్ని ఎంత విలువ పెట్టుకున్నాను, మీరు ఎందుకు లోపడుతున్నారు మరలా నువ్వు వాటికి వీటికి? గట్టిగా చప్పట్లు కొట్టాడు, గట్టిగాను హల్లెలూయా. మిమ్మల్ని ఎంత విలువ పెట్టుకున్నాను, మిమ్మల్ని ఎంత ఖర్చు పెట్టి కొన్నాను, అసలు మీ కొరకు ఎంత ఖర్చు పెట్టి ఎంత దానం చేశాను. నేను నా శరీరాన్ని గొల్లగా చేసుకొని నా రక్తం ఇచ్చి నా ప్రాణం ఇచ్చి ఆ విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాను గనుక మీరు మరలా మనుషులకు లోకానికి కాకండి. ఎందుకంటే మీరు మనుషులకు దాసులు కాకుండాన్నట్లు కొనబడిన వాళ్ళు. మీరు కొనబడిన సమూహమే సంఘం. దేనికి లోబడని, దేనికి శిరస్సు వంచని, దేనికి తల వంచని ఒక విజయం కలిగిన సమూహమే సంఘం. మీరు చూడండి, చరిత్రలో చూడండి, రాజ్యాలకు విరోధంగా పోరాడింది సంఘం, రాజులకు విరోధంగా నిలిచింది సంఘం, పాపానికి విరోధంగా పోరాడింది సంఘం, లోకానికి ప్రత్యేకించబడినదై తనదంటూ ఒక ముద్రను స్థాపించుకొనిన సమూహమే సంఘం. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు వచ్చే సంఘానికి. కానీ హింసలు వచ్చాయని ఎప్పుడు కూడా సంఘం తల వంచి రాజీ పడిపోలేదండి. రాజీ పడిపోలా. అదే సంఘం అనంటే. కనుక ఆ సంఘము యొక్క ఉనికిని, ఆ ఆధ్యాత్మికమైన విలువల్ని మనం గుర్తించాలి. సరే, టైం అయిపోయింది. ఇంకా నేను ఒక 2-3 మాటలు, చాలా విలువైన మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంఘం ఇలాగ పిలువబడింది కదా, అలాగైతే ఈ సంఘం ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఎంతో విలువైన ఒక అనుభవం చెప్తాను. అసలు ఈ సంఘం అంటే ఏంటి అనంటే, ఇప్పుడు మనం సబ్జెక్టులోకి ఇంకొంచెం వివరణగా సంఘాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ముందుకు వెళదాము. మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో వ్రాయబడిన మాటలు చదువుతారు, జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ఓకే, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎవరు మీరు అంటే సంఘం. అంటే సంఘము అని అంటే కట్టబడుచున్నది. ఏంటంటండి, అందరు చెప్పాలి. సంఘం అంటే కట్టబడినది కాదు, కట్టబడుచున్నది. సంఘము అనేది బిల్డ్ చేయబడుతుందండి, కట్టబడుతుందంట. అంటే ఇక్కడ కూడి ఉన్న సమూహంగా ఉన్న మనమంతా ఎవరము అనంటే మనం కట్టబడుచున్న వారము. అందరు చెప్పండి, నోటి తెచ్చే మాటని. కట్టబడిన వారమా, కట్టబడుచున్న వారమా? అంటే వర్క్ ఫినిష్ అయిందా, ఫినిష్ అవ్వలేదా అని కన్స్ట్రక్షన్లో ఉంది వర్క్. కట్టబడుచున్నది. ప్రియులారా, సంఘము అనంటే మీరు గుర్తించుకోవాల్సింది, సంఘము అంటే మీరు ధ్యానించవలసింది, సంఘము అంటే మీ మనసులో మీరు స్థాపించుకోవాల్సింది ఏంటంటే, నేను కట్టబడుచున్న వ్యక్తిని. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ ఇంకొక మాట కూడా నేను క్లుప్తంగా చెప్తాను. కట్టబడుచున్నాము అనంటే మనల్ని కట్టేది ఎవరు? ఇప్పుడు అదే కీలకం. ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వేద్దాం. మనల్ని కట్టేది ఎవరు? ఎక్కడ కడుతున్నాడు? ఇప్పుడు మీరు ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడ కడతారండి?
తీసుకెళ్ళి ఇసుకలో కడతారా? పోనీ తీసుకెళ్ళి ఊబిలో కడతారా? ఊబిలో మరి ఎక్కడ కడతారు మీరు కట్టేది అని అంటే ఇక్కడ మనం గమనించాలి. సంఘము అనేదే కట్టబడుచున్నది అంటే స్టెప్ బై స్టెప్ గ్రోతింగ్, ప్రాస్పరస్, ఆ ఎదుగుదల ఆ సంఘంలో కనిపిస్తుంది. ఇప్పుడు నేను సంఘము అనంటే నాలో ఆ కట్టబడుచున్న అనుభవాలు ఉండాలి, ఎదుగుతున్న అనుభవాలు ఉండాలి, వర్ధిల్లుతున్న అనుభవాలు ఉండాలి, ఆ కంటికి కనబడుతున్న ఆ ఎత్తైన శిఖరానికి వెళుతున్న ఆ గ్రోత్ కనిపిస్తుందండి. అది లేకుండా నేను సంఘం అంటే మీకు అర్థమైందా నేను చెప్పే మాట? మరి ఎంతకాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు? నీలో ఆ గ్రోత్ ఏది? నీలో ఆ ఎదుగుదల ఏది? అసలు సంఘం అంటేనే కట్టబడుచున్నది కదా. ఎప్పుడైనా ఒక్క రాయి కట్టి కట్టడం అయిపోయింది అంటారండి? ఇప్పుడు మీరు ఒక 70 లక్షలకి కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి ఒక ఇల్లు. హలో బాబా వినండి స్వామి, ఒక 70 లక్షలకి కాంట్రాక్టర్కి ఇచ్చారనుకోండి, మరుసటి రోజు వచ్చి ఒక ఇటుకు పెట్టి ఆ ఇంట్లో జరిపోండి అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? నవ్వుతారండి. మీ హృదయంలో ఉన్న, మీ మనసులో ఉన్న రూపం అక్కడ కనపడాలి కదా. మరి ఆ భవంతి కట్టబడుతూ ఆ రూపానికి, ఆ షేప్కి రావాలి కదా. మరి ఇంతకాలం దేవుని మందిరానికి వస్తూ పాటలు పాడుతూ కానుకలిస్తూ పద్యాలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఇంకా నీలో ఆ షేప్, ఆ రూపం, ఆ ముఖ కవళికలు, ఆ దైవ సారూప్యం నీలో కలగట్లే, మనలో కలగట్లేదంటే ఎక్కడో నీ కన్స్ట్రక్షన్ వర్క్ ఆగిపోయింది. ఎక్కడో పునాదుల దగ్గర ఆగిపోయిందో, లెంట్ల దగ్గర ఆగిపోయిందో, స్లాబ్ దగ్గర ఆగిపోయిందో, అసలు ఇంకా పునాది వేయలేదో నాకు తెలీదు. సంఘానికి ఉండవలసిన అనుభవమే ఇదన్నప్పుడు, కట్టబడుతున్న అనుభవమే అన్నప్పుడు, ఆ కట్టబడే అనుభవంలో నువ్వు లేదు అన్నప్పుడు సంఘానికి నీకు సంబంధం, నేను అనట్లే, మీరే అంటున్నారు అన్నమాట, లేదు. ఒకవేళ మీరు లోపలే కూర్చొని ఉన్నా, ఒకవేళ బైబిలే పట్టుకొని ఉన్నా, ఒకవేళ రేపు క్రిస్మస్ పండుగ బాగా చేసినా, ఈస్టర్ పండుగకి ఏడ్చి 7 గ్లాసులు పానకమే తాగినా అసలు సంఘానికి నీకు సంబంధం లేదు. ఆమె 30 అడుగులు తారు కట్టాం కదా, కట్టుకో. ఆ క్రిస్మస్ పండుగ మా ఊరంతా లైట్లు కట్టాం కదా, కట్టుకో. ఆ క్రిస్మస్ పండుగ కొత్త బట్టలు వేసుకున్నాం కదా, వేసుకో. సంఘానికి నీకు సంబంధం, సంఘానికి సంబంధం ఉన్న, సహవాసానికి సంబంధం ఉన్న వ్యక్తి ఎదుగుతాడు. ఎలా ఎదుగుతాడు? ఖర్జూర వృక్షము వలె ఎదుగుతాడు. ఎలా ఎదుగుతాడు? లెబానోను దేవదారు వృక్షము వలె ఎదుగుతాడు. అతడు మొవ్వ వేస్తాడు, అతడు చిగురు పెడతాడు, అతడు ఫలములు అందిస్తాడు. అతనిలో క్రీస్తు సారూప్యం ఏర్పరచబడేంత వరకు అతనిలో ఆ గ్రోత్, ఆ ఎదుగుదల కనిపిస్తుంది. ఎందుకంటే అతని సంఘం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన చేయడానికే ఇంకా నీకు ధైర్యం సరిపోవట్లే. మిమ్మల్ని కొంచెం గిచ్చుతున్నాను ఈ రోజున, మీకు నొప్పి కలగలనే మాట్లాడుతున్నాను. అవునండి, నీకు ప్రార్థన చేయడానికే దమ్ము సరిపోవట్లే, నీకు ప్రార్థన చేయడానికే ధైర్యం సరిపోవట్లే, వాక్యం చదవడానికే నువ్వు సాహసించట్లే, వాక్యం చెప్పడానికే నువ్వు నోరు తెరవట్లే, క్రీస్తు కొరకే నిలబడానికే నీకు శక్తి సరిపోవట్లే అన్నప్పుడు ఆ ఎదుగుదలలో ఎంత కుంటుబడి ఉన్నావు అన్న చింతన నీళ్ళు లేకపోతే నువ్వు ఎలాగా సంఘం అవుతావు? నేను ఎలాగా సంఘం అవుతాను? వింటున్నారండి? ఆ ఎదుగుదల. నేను ఒక చిన్న సాక్ష్యం కూడా చెప్తాను, చెప్పనా వద్దా? అంతేలే, నా సంగతి అయితే చెప్పమంటారులే. అదిగో H25 ఉందే, 25 హెచ్లా. అక్కడ ఒకరోజు వీరేంద్ర కుమార్ గారు అన్న కూర్చొని ఉన్నారు. వీరేంద్ర కుమార్ గారు తెలుసు కదా, పెద్దలు ఆయన. అన్నను ఆయన కూర్చొని సాయంకాలం మాట్లాడుతున్నప్పుడు నేను కాఫీ తీసుకొని వచ్చా వాళ్ళిద్దరికి. అక్క కాఫీ ఇచ్చేసారు అయ్యా అంటే, అక్క రూమ్ దగ్గర నుంచి కాఫీ కప్పులు పట్టుకొని ట్రేలో పట్టుకొని తీసుకొని వచ్చా. తీసుకొని వస్తే ఆ వీరేంద్ర కుమార్ గారికి అన్నకి కాఫీ ఇచ్చా. అప్పుడు వీరేంద్ర కుమార్ గారు నన్ను పలకరించి, బాగున్నావా అన్నాడు నన్ను. అయ్యా బాగున్నాను అయ్యా అన్నాను. అప్పుడు వీరేంద్ర కుమార్ గారు అన్నతో చెప్పాడు, అన్న వీళ్ళు పిల్లలు మీ దగ్గర చాలా కాలం నుంచి ఉన్నారు కదా, వీళ్ళని కొంచెం వాక్యానికి కూడా అక్కడికి పంపిస్తుంటే బాగుంటుందన్న, పోయిన వారం ఎక్కడో విన్నాడంట ఆయన అని ఏదో చెప్పాడు అన్నతో. అప్పుడు అన్న అన్నాడు, వీళ్ళకి ఇంకా కొంచెం టైం పడుతుందన్నా అన్నాడు. అప్పుడు అన్న ఆ మాట అంటే నేను అక్కడే ఉన్నా.
వీళ్ళకి ఇంకా కొంచెం టైం పడుతుందన్నా అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే వెంటనే ఆయన వీరేంద్ర కుమార్ గారు అన్నతో అన్నాడు. ఏమన్నా అంటే, చాలా కాలం చిన్నప్పటి నుంచి మీతోనే ఉన్నారు కదన్నా, మంచి చురుకుగా పరిచయం చేస్తున్నారు కదా, వీళ్ళకి వాక్యం చెప్పడం, వాక్యం కూడా కొంచెం అలవాటు చేస్తే బాగుంటుంది. అప్పుడు అన్నాడు, వాళ్ళ సాక్ష్యం మంచిదే, వాళ్ళ పరిచర్య మంచిదే, వాళ్ళు మంచి చురుకుగా చేసేవాళ్ళే, అయితే వాళ్ళకి ఇంకా భాష మారలా. ఇలాగే స్పష్టంగా అన్న చెప్పాడండి. వాళ్ళకి ఇంకా ఆ భాష మారలా. ఆ భాష మారాలి. ఆ భాష మారితే వింటున్నారండి, పరిచర్య బాగానే ఉంది, చురుకుగానే ఉన్నారు, చలాకీగానే ఉన్నారు, ఇంకా మంచి సాక్ష్యమే కాదనట్లే, నాతోనే తిరుగుతున్నారు, నాతోనే ఉంటున్నారు, కానీ ఆ భాష మారాలి కదా. వింటున్నారా? మరి యేసన్న గారే మరి అన్ని చూస్తే మరి యేసయ్యా, మా భాష మారనందుకే యేసన్న గారు ఒక స్థానానికి మమ్మల్ని ఎక్కించడానికి ఇష్టపడకపోతే మరి యేసయ్యా, మీరు ఆలోచించండి. మరి ఆ గ్రోత్ ఏది? మిమ్మల్ని ఎక్కించాలని ఆశే, మిమ్మల్ని ప్రమోట్ చేయాలని ఆశే, మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళి ఉన్నతంగా మిమ్మల్ని చూడాలని ఆశే, కానీ ఆ పరిపూర్ణమైన ఆ యోగ్యత కలిగిన ఆ స్థానానికి గ్రోత్, ఎదుగుదల, ఆ మార్పు, లేకపోతే ఆ పురోగతి, నిన్నటికి ఇవాళకి, గత సంవత్సరానికి ఇప్పటికి, గత కాలానికి ఇప్పటికి ఆ మార్పే కానీ ఆ అభివృద్ధే కానీ కనిపిస్తే కదా. వింటున్నారని చెప్పే మాట అదే 3 ముక్కల ప్రార్థన, నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్. ఇంకంతే, ఇంకెక్కువ చేస్తే పాపం అనుకుంటారు, నాకు తెలీదు. ఎవరైనా మిమ్మల్ని నిలబెట్టి నీవు నమ్మిన దేవుని గురించి 4 మాటలు చెప్పమ్మా అని అన్నారనుకో, ఏం చెప్పగలవు? మా చర్చికి రండి, అసలు మా మందిరికి వచ్చారంటే అసలు దెమ్మ తిరిగిపోద్ది మీకు. అమ్మ నువ్వు చెప్పమ్మా. నేను కాదు, అసలు ఆదివారం రా నువ్వు. దుమ్ము రేగిపోతే, దుమ్ము రేకుండా కదా పట్టలేసింది, మేము సాపలేసింది ఇక్కడ. అంతేగాని నువ్వు నమ్మిన దేవుని గురించి నువ్వు ఏమని వివరించగలవు? కీర్తనకారుడు ఏం చెప్పాడు? త్వరగా వ్రాయు అని కలము వలె నా ప్రియుని గురించి నేను ప్రకటిస్తాను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము, ఒక దివ్యమైన సంగతి అసలు నీ హృదయంలో ఉంటే కదా నీ పెదాలు మాట్లాడతాయి. ఇప్పుడు ఒక దివ్యమైన సమాచారం, ఒక దివ్యమైన సందేశం, ఒక దివ్యమైన ఆ శుభవర్తమానం నీ గుండెల్లో ఉంటే మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎంతోమంది ఉన్నా ఆ ప్రోత్సాహానికి తగినట్లుగా ఆ ఫలములు అందించగలుగుతావు. అసలు గుండెల్లో లేకపోతే ఎంత ప్రోత్సాహం ఇచ్చినా ఏముందో చెప్పండి. కొంత తల్లిదండ్రులు చూడండి, రాత్రి బౌళ్ళు లైట్లు వేసి కోళ్ళ ఫారంలో కోళ్ళకు బింటెడు పెడతారు. చదువమ్మా, చదువు నాయన, చదువు అంటే అబ్బా తెగ చదివేస్తారు. తెగ చదివేసి ఇంట్లో చదివింది కూడా కాకుండా మళ్ళీ ఆటోలో వెళ్ళేటప్పుడు చదువుతుంటారు. మీకు తెలుసో తెలీదు, చూసారా లేదా? అరే నా మాట్లాడరేంట్రా బాబు, చూసారా లేదా? వీళ్ళు ఇంట్లో తెగ చదివేసి రాత్రి బావుళ్ళు లైట్లు వేసుకుని కోళ్ళ ఫారంలో కోళ్ళు తిన్నట్టు దీని లైట్లు వేసుకుని రాత్రి బావుళ్ళు ఫ్లాస్కులు కాఫీలు దాగి సదికి ఇల్లు రాసేస్తారా? ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యి కూర్చుంటారు. నిజం. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా చూడండి, ఏదో అసలు చదివేస్తే ఏదో మర్చిపోతే ఏదో అట్లా అయిపోయినట్టు పెన్నుకున్న క్యాప్లన్నీ నవ్వులేస్తుంటారు, కానీ అక్షరం పెట్టడం. ఎందుకంటే లేదు, గుండెల్లో అది లేదు. లేనోడిని తీసుకెళ్ళి కోస పెడితే ఏం ప్రయోజనం? నేను అనేది కూడా అదే. ఆ గ్రోత్, సంఘం అంటే కట్టబడుచున్నది. ఆమేన్. దేని చేత కట్టబడుచున్నది? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. 2:5 పేతురు రాసిన మొదటి ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్టు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు సజీవమైన రాళ్ల వలె ఉండి. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా, మనము ఆత్మ సంబంధమైన ఒక మందిరముగా కట్టబడుచున్నామంట. ఎలా ఉండి? సచ్చిన్ రాళ్ళు కాదండోయ్, సచ్చిన్ రాళ్ళు కాదు. సచ్చిన్ రాళ్ళకి జీవం ఉండదు. ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా ఆ రాయి అలా ఉంటుంది అంతే. ఆమెను కాదు, ఆ
రాయిలో మార్పు ఉండదు, చలనం ఉండదు, కదలదు, మెదలదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా రెఫరెన్స్లు ఎన్ని చెప్పినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అది నిర్జీవమైన రాయి. పేతురు ఎంత మర్మంగా రాశాడంటే దెబ్బ తగలకుండా కొట్టాడు, కనబడకుండా కొట్టాడు దెబ్బ. మీరు ఎలా కట్టబడుతున్నారు? మీరు ఎలా ఉన్నారు? సజీవమైన రాళ్ల వలె ఉన్నారా, లేకపోతే సచ్చిన రాళ్ల వలె ఉన్నారా? సజీవమైన రాళ్ళు అయితే అందులో ఆ ఎదుగుదల ఉంటుంది, అందులో జీవం ఉంటుంది కనుక అది పరిపూర్ణతకి ఎదుగుతుంది. నా ప్రియమైన సహోదరులారా, సంఘము అని అంటే కట్టబడుచున్నది, సజీవమైన రాళ్లతో కట్టబడుచున్నది. ఇప్పుడు ఆ ఎదుగుదల లేని నిర్జీవమైన స్థితిలో ఉన్న ఏ వ్యక్తి కూడా సంఘానికి సంబంధించిన వ్యక్తి కాదు. మీరు విమర్శించుకోవాలండి. నేను ఎవరిని విమర్శించట్లే. నువ్వు సంఘం కాదు, నువ్వు సంఘము, నువ్వు సందా కాదు, నువ్వు సంఘము, నువ్వు సంఘం కాదు, నీ సందా. నేను సందా గురించి చెప్పట్లే, సంఘం గురించి చెప్పట్లే. నేను ఒకటే చెప్పేది, సంఘము యొక్క అనుభవం ఏంటో చెప్తున్నాను. దాన్ని మీరు అప్లై చేసుకునే బాధ్యత మీది. నేను సంఘమేనా? అలాగే సంఘమే అయితే నేను ఎదుగుతున్నానా? సంఘమే అయితే ఆ అభివృద్ధి నాలో కనిపిస్తుందా? సంఘమే అయితే సజీవమైన రాళ్ల వలె ఉన్నానా? సంఘమే అయితే సజీవమైన రాళ్ల వలె కట్టబడుచున్నానా? ఇవన్నీ మనం వేసుకోవలసిన విమర్శలండి. సజీవమైన రాళ్ళు. ఇప్పుడు మీకు ఇంకొక క్లారిటీ కూడా చెప్తాను ఏనండి. రాళ్ళు వేరు, ఇటుకలు వేరండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. రాళ్ళు వేరు. రాయి అంటే షేప్లెస్, దానికి రూపం ఉండదు. రాయి, బండరాయి, కొండరాయి ఎటు పడితే అలా ఉంటుందండి. ఇటుక అట్లా కాదండి. ఇటుక అనేది చెప్పండి, చేయబడినది, ఒకరి చేత చేయబడిన, అది వేరండి. ఇటుక వేరు, రాయి వేరు. మనం ఎవరమే? సజీవమైన రాళ్ళ వల్లే. అంటే ఇప్పుడు మనం ఒకప్పుడు ఒక రూపం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక క్రమము లేకుండా ఏదో నరకబడి, కొట్టబడి, పట్టబడిన అనుభవాల్లో మనం ఉన్నాం. మనల్ని తీసుకొని వచ్చి ఒక షేప్ చేసి ఇప్పుడు దేవుని ఆలయంగా కట్టడానికి మనల్ని పెట్టాడు. హల్లెలూయా. గతాన్ని గురించి మిమ్మల్ని అడిగితే, గతాన్ని గురించి చెప్పమంటే చాటభారతం ఉంది ఒక్కొక్కరి దగ్గర. నాకు తెలుసండి. ఇప్పుడు మిమ్మల్ని గనక సాక్ష్యం చెప్పమన్నామే అనుకోండి, ఇక మీరు చెప్పే సాక్ష్యానికి దిమ్మ తిరిగిపోద్ది ఒక్కొక్కడికి. అంత పెద్ద సాక్ష్యాలు ఉన్నాయి. అట్లా ఉన్నోళ్ళమే మనమంతా. ఒక షేప్లో లేము, ఒక రూపంలో లేము, ఒక క్రమములో లేము, ఒక పద్ధతిలో లేము. అసలు మనకు ఆ విలువే మనకు లేదు. అలాంటి రాళ్ళుగా ఉన్న మనల్ని ఆయన దేవుని మందిరముగా కట్టడానికి పోగేశాడంట. దేవుని మందిరముగా కట్టడానికి మనల్ని అందరిని పిలిచాడంట. దేవుని మందిరముగా కట్టడానికి మనల్ని ఏర్పరచుకున్నాడంట. విలువ పెట్టి కొన్నాడంట. ఇప్పుడు ఈ విలువ పెట్టి కొని ఈ రాళ్ళని సజీవమైన రాళ్ళుగా షేప్ చేశాడు. ఎందుకంటే నువ్వు కట్టబడడానికి. నీకు పద్ధతి మార్చి, క్రమం మార్చి, రూపం మార్చి, నీ క్రియలు మార్చి నిన్ను దేవుని సంఘంగా, దేవుని సమూహముగా ఇక్కడ ఎందుకు చేర్చాడంటే నువ్వు కట్టబడాలి, అమర్చబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కట్టబడనండి, నేను అమర్చబడనండి, నేను ఎదగనండి, నేను ఇక్కడే ఉంటానండి, నేను ముందుకు రానండి అనంటే అసలు సంఘములో ఉన్న దీవెనకి, నీ సంఘములో ఉన్న ఆశీర్వాదానికి, సంఘములో కలిగే ఆ సౌభాగ్యానికి నీవు యోగ్యురాలవి కాదండి. ఆ ఎదుగుదల, ఆ కట్టబడుచున్న అనుభవమే సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే ఇంకా నేను ఎక్కువ వివరణ ఇవ్వదలుచుకోవట్లే. నాకున్న సమయాన్ని బట్టి నేను మీకు పాయింట్స్ మాత్రమే, కీ వర్డ్స్ అంటే మీకు కావలసిన మాటలు మాత్రమే నేను మీకు అందిస్తున్నాను. ఇక మరొక అనుభవానికి వెళ్ళిపోతాను. ఒకటి కట్టబడుతున్న అనుభవమే సంఘం. ఓకే, ఇక మరొక అనుభవానికి వచ్చేస్తాం. అది ఎఫెసు పత్రికలోనే 1వ అధ్యాయం 23వ వాక్యానికి వద్దాం. ఈ 1వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడిన మాట, ఆ సంఘము ఆయన శరీరము. చాలండి. ఇప్పుడు నాకు చెప్పండి, సంఘం అంటే ఏంటి? ఆయన. ఇప్పుడు మీకు ఎన్ని విషయాలు చెప్పాను?
మరి అదే కరెక్ట్గా చెప్పండి. ఒకటేమో కాదు, పిలువబడిన వారు. 2 స్వరక్తం ఇచ్చి కొనబడిన వారు. 3 పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు. 4 మనుషులకు దాసులు కాక విలువ పెట్టి కొనబడిన వారు. అంతేనా కదా? ఎన్నప్పటికీ 4. 5వది ఏంటి? కట్టబడుచున్నది. 6వది ఏంటి? ఇప్పుడు ఉండండి, 6వ దగ్గర ఆగుదాం. 6వది ఏంటంటే ఆయన శరీరం అంట. సంఘం అంటే ఏంటి? నాకు ఇంతమందిని ఇట్లాగా మాట్లాడేది అవి అనుకున్న వాళ్ళు కూడా చెప్పండి. ఆయన శరీరమా మీ శరీరమా? సరే, మీరు ఏమనుకోనంటే ఒక మాట అంటాను, మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను. నాకు చెప్పండి, మీరు అనుకుంటారా అనుకోరా చెప్పండి. ఏమనుకోరా? నేను ఏమంటే అనుకుంటారు మీరు. సరే, నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు నా శరీరం ఉందండి, ఈ నా శరీరాన్ని ఇంకొకడు ఎవరైనా ఏలుబడి చేస్తున్నాడు అనుకోండి, ఈ శరీరం మీద ఇంకెవరైనా పెత్తనం చెల్లాయిస్తున్నాడు అనుకోండి, నేను ఊరుకుంటానండి? నాకు సమాధానం చెప్పండి. ఊరుకుంటారండి? ఎందుకు? ఇప్పుడు మీరు మందిరం నుంచి బయటకు వెళ్తున్నారు అనుకోండి, ఎవరో తప్పిదారిన అంత మట్టి మీ మీద వేసాడు అనుకోండి, నా బంగారు కొండ, ఇత్తడి కొండ, బిస్కెట్టా, ఇంతవరకు ఎవరే లేదు నాయన నా మీద మట్టి, దేవుడు నిన్ను దీవించను కాక అనే గాంధీ తాత మనవళ్ళు, గాంధీ తాత మనవరాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత మట్టి పడింది అనుకోండి, ఇంకా మట్టి చేసారు. నాకు తెలిసి చేసేస్తారు అంతే. నాకే చెప్పింది ఒక తల్లి, అన్నా నేను స్టేషన్కి వెళ్తున్నాను, ప్రార్థన చెయ్యి అన్నా అనింది. నేను అన్నా ఈ టైంలో ఏం ట్రైన్ లేదు కదా అమ్మ అన్న. స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్కే అని. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు నేనేం చేసేదమ్మా ప్రార్థన అంటే, అన్న చెయ్యి అన్నా నాకు భయంగా ఉంది అనింది. నేను అన్న పోలీస్ స్టేషన్కి ఎందుకమ్మా అంటే, ఏమిలే ఆ కొడుకు బయట క్రికెట్ ఆడుతూ ఆడు బక్కోడోడు, వాడికి ఎందుకు క్రికెట్? ఆడు క్రికెట్ ఆడుతూ బాల్ని కొట్టబోయి బ్యాటే వదిలేశాడంట. ఆ బ్యాట్ వెళ్ళి పక్క నుండి దెబ్బలో ఒక కోడి, ఆ పక్కింట కోడి ఆ దెబ్బలో మేస్తుంటే ఈ బ్యాట్ వెళ్ళి ఆ కోడికి తగిలిందంట. కలిసి వచ్చే కాలం వస్తే ఇట్లాగే ఉంటాయి వ్యవహారాలు. బాల్ని కొట్టబోయి బ్యాట్ వదిలేస్తే ఈ బక్కోడు ఆ బ్యాట్ పోయి ఆ కోడికి తగిలితే ఆ కోడి గిర్రందిని గుట్టకం వచ్చింది. మొదలే ఆ పక్కింటానికి ఇంక పచ్చగడ్డేస్తే బొగ్గమంటుంది, ఇంకా ఊరుకుంటుంది. ఏంటి ఈమె చెబుతుంది నాతో, అన్న కోడెంత దాని విలువ ఎంత అన్నా. ఈమె చెబుతుంది నాతో, మన విశ్వాసి, కోడెంత దాని విలువ ఎంత అన్నా. ఆ దరిద్రపు మనిషి అన్నా నిలబడి నడి రోడ్లో తిట్లన్నా, అన్నా నేను తట్టుకోలేకపోయానన్నా అని చెప్తుంటే నేను కూడా మంచిది ఓర్చుకుంది కదా, మళ్ళీ పోలీస్ అంటుంది, కేసు అంటుంది, ఓర్చుకున్నాను అంటుంది, ఏంట్రా బాబు అని నా టెన్షన్ నాకు ఉంటుంది కదా అని నేను కూడా మంచిదే కదమ్మా అంటుంటే ఆఖరులో చెప్పింది, అన్న తిట్లు కానీ నేను పట్టించుకోలేదు, కానీ అది అనరా అని ఒక మాట అనింది అన్న. అంతే, ఏసయ్యా అన్నానన్న, శక్తి దిగిందన్న, ఒక్క గద్దెగిరి దాని గొంతు పట్టుకొని గుద్దానన్నా, దానికి నడుము విరిగిపోయిందన్న, హాస్పిటల్లో ఉందన్న, కేసు పెట్టారన్నా అనింది. నా బంగారు తల్లి అర్జెంటుగా ఆటో ఎక్కమ్మా అని చెప్పాను. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి ప్రార్థన ఎందుకు? మళ్ళీ ఏమేం చేసేది ప్రార్థన? నాయన ఈ రోజుకి ఒకరిని గుద్దింది నాయన, రాబోయే రోజుల్లో ఒక 4 నన్ను గుద్దేటట్లు శక్తి దింపయ్యాని అడిగేది. ఇంట్లో మరలా ఈ చెబుతుంది, ఏసయ్యా నిందంట, శక్తి ఇచ్చాడు. ఏసయ్యేవిడు ఎట్లాంటి శక్తి? ఏసయ్యేవిడు వాడు ఇచ్చుంటాడు. ఎవరాడు? ఆడే మీ మేనమామ ఆడిచ్చుంటాడు. ఈ పొగరబోతు పనులన్నీ చేయడానికి ఆడే ఇచ్చేది. నిజం చెప్పే మాట. ఈ దరిద్ర పనులు, ఈ పొగరబోతు పనులు, ఈ పోకిరి పనులు, వీటిలన్నిటికి ఆడే కేంద్రం. ఎవడాడు? మాట్లాడరేంటి? మీ తాను మీ తాను. యేసయ్య ఎప్పుడు అలాగ చేయడండి. ఆయన చంప మీద కొట్టి, ఆయన గడ్డపు వెంట్రుకలు పీకి, ఆయన మీద ఉమ్మి వేసి, ముండ్ల కిరీటం పెట్టి నొక్కి ఒక్కి బాధించి వేధించి హింసించి ఆయనను ఈడ్చుకుని వెళుతుంటేనే నోరు మెదపలేదే. మరి నోరు మెదపని ఆయన నోరు మెదపమని నీకాడ చెప్తాడేంటి? దెబ్బ కొట్టని ఆయన దెబ్బ కొట్టమని నీకాడ చెప్తాడేంటి? ఏంటండి?
ఈర్ష్య, ద్వేషం, పగ, కార్పణ్యం గుండెల్లో దాచుకోకుండా, గుండెల్లో పెట్టుకోకుండా ప్రేమతో గుండెని నింపుకున్న ప్రేమ మూర్తి కక్ష, ఈర్ష్య, ద్వేషం, పగతో బ్రతకమని నీకట చెప్తాడేంటి? లేనివాడు నీకట చెప్తాడు? నో నో, అలా కాదు. నా ప్రియమైన సహోదరులారా, మన శరీరం మీద ఒకరికి ఆధిపత్యం మనం ఒప్పుకోం కదా. ఇప్పుడు నాకు కరెక్ట్గా సమాధానం చెప్పండి. సంఘము అనేది ఎవరు? సంఘం అంటే ఏంటి? ఆయన, అందరు చెప్పండి, ఆయన శరీరం. మరి శరీరము సంఘమే అయితే దానికి శిరస్సు ఎవరు? యేసయ్యే. మళ్ళీ దానికి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. శిరస్సు ఒకటిది, శరీరం ఒకటి ఉంటుందా? అమ్మ మీరు చెప్పండి తల్లులారా, మీ తల ఒకటిది, శరీరం ఒకటిదా? ఏమన్నా మీరు చెప్పండి అన్న. అన్నా, తల ఒకటిది, శరీరం ఒకటి ఉంటుందా? ఉండదా? శిరస్సు ఆయనదైతే శరీరం కూడా ఆయనదే. ఇప్పుడు సంఘము ఆయన శరీరం అన్నప్పుడు ఆ సంఘం ఎవరిదే? సంఘం కొరకు నేను కష్టపడ్డాను. ఎవడో కష్టపడింది? సంఘం నాది. ఎవరిదయ్యా సంఘం? మరి మన బిల్డప్లు ఏం కుదరదు, మన మెహర్బానీ ఏం కుదరదు. సంఘం ఎవరిది? ఆయనది, ఆయన శరీరం అది. సరే సరే సరే, ఇంకొన్ని విషయాలు, మంచి మాటలు మీతో చెప్పాలి. శరీరము ఆయనది అన్నప్పుడు ఈ శరీరంలో మనమంతా కూడా ఎవరము అనంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట, ఈ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయంటండి. అనేక అవయవాలు. శరీరం అంటే ఏంటి? ఒట్టి మొండె మాత్రమేనా? లేదు లేదు. ఈ శరీరంలో చెప్పండి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఇంకా అవయవాలన్నీ ఉన్నాయి. ఏ అవయవము కొదువ కాలేదు. అయితే ఈ అవయవాలు అన్నీ కలిగిన ఈ శరీరమే సంఘం. సంఘం అంటే ఒకటే కాదండి. సంఘం అంటే ఒక ధోరణియే కాదండి. సంఘం అంటే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కాదండి. మీరు ఒక మాట రోమపత్రికలో 12వ అధ్యాయం 4వ వాక్యం త్వరగా చదువుతారా? ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను, అనేక అవయవములు ఉండినను, అవయవములన్నిటికీ ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగో ఉండదో, ఉండునా ఉండదో? అలాగే. మా అందరు చెప్పండి తల్లి, ఈ శరీరంలో అవయవాలన్నిటికీ ఒకే పనే. చేతుల పని ఏంటి తెలుసుగా, నేను చెప్పాలనే మీరు వినాలని ఏంటి? మీకు తెలియదు ఏంటి? మరి కాళ్ళ పని ఏంటి? చేతులు కాళ్ళు ఒకే పని చేస్తాయా? అమ్మ నోళ్ళు తెరిచి మాట్లాడండి. చేతులు కాళ్ళు ఒకే పని చేస్తాయా? ఆరాధన అయిపోగానే ఇంటికి వెళ్ళి పల్లెల్లో పెట్టుకుంటారు ఫుల్గా. ఈరోజు సండే కదా, హాలిడే కదా. చేతులు చేయాల్సిన పని చేతులు చేయాలి, కాళ్ళు చేయాల్సిన పని కాళ్ళు చేయాలి. ఇక్కడి నుంచి మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళే పని ఎవరిది? ఇంటికి వెళ్ళిన తర్వాత పల్లె ముందు కూర్చుంటే పని చేయాల్సింది ఎవరు? మరి కాళ్ళు నేను చేస్తాను కూర్చో అంటే అట్లా ఉండదా? గొడవ వచ్చేసింది అనుకో ఈ కాళ్ళకి చేతులకి, నరువే ఏడా నేను తీసుకుని వచ్చి అక్కడ నుంచి పెద్ద బెల్డ నర్వస్గా కూర్చోడు కూర్చో నేను చేస్తాను. కానీ అన్నయ్యనుకో కాళ్ళు ఎట్లుంటుంది? ఎవరు కాళ్ళు పని? ఆయన శరీరం అండి సంఘం అంటే. కాళ్ళు పని కాళ్ళదే, చేతుల పని. అన్నయ్య నువ్వు కాస్త అలసిపోయినట్టు, నువ్వు పాపం బాగా కష్టపడి పాపం జర్నీ చేసి వచ్చాను, నువ్వు కూర్చున్నా నేను వస్తాను ఈ వేదిక మీదకి అన్నారు ఇంకెవరన్నా, ఎట్లుంటుంది? అమ్మ నేను అలసిపోయానమ్మా, నా వల్ల కాదు, నా వల్ల మీరు ఎవరన్నా వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారండి, అడు కూర్చోండి వాక్యం చెప్పండి అని నేను అడు కూర్చున్నాను, నువ్వు ఎట్లుంటుంది? ఏంటండి ఏంటి వీళ్ళే వాయించాలన్నా, మేము కూడా వాయించాలన్నా, మాకు కూడా వచ్చు, మీరు ఎక్కడ పోండి అని ఎవరన్నా వచ్చి అడు కూర్చున్నారు అనుకో, ఎట్లుంటుంది అంటే డేక్ష వాయించినట్టు ఉంటుంది. ఇంట్లో మీ డేక్షలు ఉంటాయి, అవి వాయించినట్టు ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళదే, దాంట్లో ఇంకొక రేలు ఎట్టకూడదు. ఇది సంఘం. అందరు చెప్పండి అమ్మా, ఏంటిది? సంఘమా సంకట? సంఘం. ఈ సంఘంలో అనేక అవయవాలు ఉన్నాయండి. ఆ అవయవం పని ఆ అవయవం చేయాల్సిందే, ఇంకంతే, అది ఫిక్స్. ఈ అవయవం పని ఈ అవయవం చేయాలి, ఆ అవయవం పని ఆ అవయవం ఎక్కడ దేవుడు ఏ అవయవాన్ని సెట్ చేస్తే, ఫిట్ చేస్తే ఆ అవయవము ఆ పని యందు ఎలా ఉండాలి? బాధ్యత కలిగి ఆ పని చేయాలంతే. ఇది సంఘం. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా.
సంఘం అంటే ఏంటి? మరలా చెప్పండి, సంఘం అంటే ఏంటి? ఆయన శరీరం బాబా. మీరు ఇంకొక మాట కూడా చెప్తాను, ఆ మాటల్లో మీరు చదువుతారండి. శరీరంలో అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నింటినీ ఒకటే పని ఎలాగో ఉండదు. అందరు చెప్పండి, ఒకటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తు యొక్క శరీరముగా ఉండి ఒకరి కొరకు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఏం మాట పరిశుద్ధుని పౌలు యొక్క ప్రత్యక్షతే వేరండి. ఒక శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. జాగ్రత్తగా నన్ను చూడండి బాబా. ఈ అవయవాలన్నీ వాటి 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 డ్యూటీ, వాటి వాటి యొక్క పేరు, వాటి యొక్క పని వేరండి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అవయవాలన్నీ ఇక్కడ వాటి వాటి పని, వాటి వాటి యొక్క కర్తవ్యం ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ ప్రత్యేకంగా ఉన్న కర్తవ్యం చేస్తున్నాయంట. 6వ వాక్యానికి వచ్చిన త్వరగా. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున, నోట్ ఇట్, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక. వేరు వేరు కృపావరాలంటండి. అందరికి ఒకటి కాదండి. మీకు ఇవ్వబడిన కృప చొప్పున, నాకు ఇవ్వబడిన కృప చొప్పున. నాకు ఇవ్వబడిన కృప వేరు, మీకు ఇవ్వబడిన కృప వేరు. ఎవరికి కావలసిన కృప ఆయన వాళ్ళకి ఇచ్చి వేరు వేరు కృపావరములను అనుగ్రహించి ఉన్నాడు కనుక. 7వ వాక్యంలో ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. ఓకే. పరిచర్య అయితే పరిచర్యలోను. అమ్మ, పరిచర్య చేసేవాళ్ళు కూడా వినాలి బాబోయ్. పరిచర్య చేసేవాళ్ళు అయితే చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో ఏలెట్టకూడదు. చర్చ్ అడ్మినిస్ట్రేషన్ వేరు, పరిచర్య వేరు, ప్రవచనము వేరు. ఓకే. ఇవన్నీ ఒక్కొక్క అవయవానికి అప్పగింపబడిన కర్తవ్యం. అది ఏ అవయవానికి ఏ పని, ఏ అవయవానికి ఏ కర్తవ్యం, ఏ అవయవానికి ఏ డ్యూటీ వేశాడో ఆ డ్యూటీలో వాళ్ళు నమ్మకంగా కొనసాగాలి. ఈ అవయవాలన్నీ శిరస్సునకు ఏకమై ఉండాలి. హల్లెలూయా. వాల్యుబుల్ వర్డ్స్ అండి. అక్కడ మీరు చదవండి. చదవమ్మా. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను. దేంట్లో అంటండి? అందరు చెప్పండి. పరిచర్య చేసేవాళ్ళైతే ఆ పరిచర్యలో మీరు శిరస్సుకు అంటు కట్టబడి ఉండాలి. నేను చాలా ముగించేస్తున్నాను, త్వరగా చాలా టైం అయిపోయింది, ముగిస్తున్నాను. ఒక 2-3 మాటలు జాగ్రత్తగా వింటారా? మీరు వింటారా? వినరా అంటారా? పరిచర్య చేయువాడితే ఆ పరిచర్యలో శిరస్సుకు అంటు కట్టబడి ఉండాలంట. ఏమేన్? దేనికి అంటు కట్టబడి ఉండాలి? దేనికి అతికింపబడి ఉండాలి? పరిచర్యలో శిరస్సుకు అంటు కట్టబడి ఉండాలి, శిరస్సుకు అతికించబడి ఉండాలి. నేను పరిచర్య చేస్తున్నాను కదా, నాకు పరిచర్య ఉంది, నాకు మరలా ఆ శిరస్సుతో నాకు నెవర్. పరిచర్య చేయువాడు పరిచర్యలో శిరస్సుకి అతికింపబడి ఉండాలి. బోధకుడైతే బోధ యందు శిరస్సుకు ఎందుకంటే ఈ బోధకి ఆయన దగ్గర నుంచి ఆలోచన రావాలి, ఈ పరిచర్యకి ఆయన దగ్గర నుంచే ఆలోచన రావాలి. ప్రవచనం అయితే ఆయన దగ్గర నుంచే. ఏది ఎక్కడ ఏ అవయవము ఏ పని చేసినా ఈ అవయవాలన్నీ శిరస్సుకి అతికింపబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బోధించువారైతే బోధించుటలోను, హెచ్చరించువారైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని ఇదిగో ఇది సంఘం. సంఘం అంటే ఏంటి మరి? అది ఎన్ని కేటగిరీలు ఉన్నాయి. మీరు ఇది గుర్తించి ఇందులో గనక మీరు స్థిరపరచబడగలిగితే పరిచర్య చేయవానికి పరిచర్య యొక్క ఆశీర్వాదం, బోధించువానికి బోధలో ఉన్న ఆశీర్వాదం, ప్రవచించువానికి ప్రవచించుటలో ఉన్న ఆశీర్వాదం, ఎవడికి కావలసిన దీవెన, ఏ అవయవానికి కావలసిన స్ట్రెంత్, ఆ శక్తి ఆ అవయవానికి వెళ్ళిపోద్దండి. మరి అందులో మీరు పాలిభాగస్తులు కావాలి కదండి. లేకపోతే మీరు ఊరకనే వచ్చి కూర్చొని ఏదో గోడకు కానుకొని కూర్చొని ఏదో కాళ్ళు చాపుకొని, అంత సీన్ లేదులే, కాళ్ళు చాపి అంత లేదులే మనకు దేవుడి దేవల్ల. ఏదో వచ్చి వెళ్ళిపోతే ఏ ప్రయోజనం ఉండదు.
అసలు సంఘం అంటే ఏంటి, ఆ సంఘంలో నా స్థానం ఏంటి, ఆ సంఘంలో నా దీవెన ఏంటి, ఈరోజు నేను వట్టిగా మట్టిలో ఎందుకు కలిసిపోతున్నాను, ఎందుకు శక్తిని పొందుకుని భక్తిలో ఎందుకు నేను ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాను అనే ఆ ముళ్ళు ఈరోజు నీకు గుచ్చుకుంటే, ఆ బాధ వేదన ఆ హృదయాన్ని తడితే, ఆ హృదయానికి కలిగితే ఎప్పటికన్నా నీవు సంఘములో ఉన్న దీవెనను అనుభవించగలిగిన వాడు కావాలి. హల్లెలూయా. సంఘము అంటే దీవించబడినది, స్థాపించబడినది, శక్తిని పొందుకునినది. నా ప్రియమైన సహోదరులారా, కనుక సంఘము అనేది ఇప్పుడు చెప్పండి, సంఘము అనేది ఏంటంట? ఆయన శరీరం. ఆయన శరీరం అంటే ఆయన ఎవరు? శిరస్సు. స్తోత్రం. ఒక్క మాట నేను చెప్పేస్తా. శిరస్సు లేకుండా ఈ శరీరం ఒకటే తిరుగుతుంది అనుకో, ఏమవుతుంది? ఏంటో చూస్తారు. తల లేకుండా తిరుగుతుంది అనుకో ఒక శరీరం, ఏం చేస్తారు దాన్ని? ఆ శరీరాన్ని ఏం చేస్తారు తెలీదా? సరే, మీ దగ్గర నుంచే జవాబు రాబడతాను. నేనేం తక్కువ అన్నోడినేం కాదు. మీరు ఇంటికి వెళ్ళేసరికి తలుపు తీసేసరికి తల లేని ఒక మొండెం కుర్చీలో కూర్చొని ఉందనుకోండి, ఇప్పుడు చెప్పండి ఏం చేస్తారు? అమ్మా, అది ఇప్పుడు వచ్చింది ఆన్సర్. కుక్కను కొట్టే కర్ర ఉంటుందే కదా, ఆ కుక్కను కొట్టే కర్రలు 3-4 కర్రలు ఇరిగిపోతాయి. ఎందుకంటే తల లేని మొండెం ఎక్కడ కూడా ఘనత నొందదు, ఎక్కడ కూడా ప్రశంసించబడదు. తల లేని ఏ అవయవము కూడా ఘనత నొందదు అన్నప్పుడు మనం ఏ అవయవముగా ఉన్నప్పటికీ ఆ శిరస్సుకి అతికింపబడి, ఆ శిరస్సులో నుంచి వచ్చే ఆలోచన తీసుకోవాలి చేతులు, ఆ శిరస్సులో నుంచి వచ్చే ఆలోచన తీసుకోవాలి కాళ్ళు, ఆ శిరస్సులో నుంచి వచ్చే ఆలోచన తీసుకోవాలి నోరు. ఈ అవయవాలన్నీ ఆ శిరస్సుకి జాయింట్. అర్థమవుతుందా? ఏది తన ఆలోచనానుసారంగా ప్రవర్తించడానికి కుదరదండి. ఇది సంఘం. ఈ సంఘంలో అలాంటి ఏమంటారు, ఆ ప్రవర్తన, ఆ క్రమం ఉంటే, ఆ క్రమంలో నీవు నిలిచి నీవు స్థిరపరచబడితే ఆ దీవెన నిశ్చయంగా శిరస్సుకు అతికింపబడిన శరీరం ఎలా ఆరోగ్యకరంగా ఉంటుందో నీ బ్రతుకు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది, నీ బ్రతుకు కూడా దీవెనకరంగా ఉంటుంది. శిరస్సు శరీరము ఆరోగ్యంగా ఉంటే ఎలా ఆహ్లాదం సంతోషం ఉంటుందో నీ బ్రతుకు కూడా అలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎన్ని చెప్పాను? మాట్లాడరేంటి? మరి 7 ఇంకొకటిన్నర కదా సంపూర్ణం అవ్వాలంటే ఉండాలా లేదా? చెప్పనా వద్దా? చెప్పనా ఆపనా? వింటారా? సరే, ఒక 5 నిమిషాలు ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, 3వది సంఘము అనంటే పెండ్లి కుమార్తె. సంఘం అంటే ఏంటండి? సిద్ధపడుచున్న పెండ్లి కుమార్తె. మీరు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యం చదువుతారండి. 19:7. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. అంటే తనను తాను సిద్ధపరచుకొనుచున్న సంఘమే ఆయన భార్య. ఇప్పుడు మీరు తలల పైకి తనను చూస్తే ఒక 5 నిమిషాలు ఒక చిన్న వివరణ ఇచ్చి ముగించేస్తా. ఇప్పుడు చూడండి, మనలందరినీ ఏమంటారంటే సంఘము. అందరు చెప్పండి, మనలందరినీ ఏమంటారండి? మీకు డౌటా? అవుటా? అందరు మరి గట్టిగా చెప్పండి బాబా. మీరు మగాళ్ళు, మీరు కూడా గట్టిగా చెప్పండి. మనలందరినీ ఏమంటారు? ఏంటది? సంఘం. మరి సంఘము అన్నప్పుడు ఇంకొక ప్రశ్నకు కూడా మీ దగ్గర నుంచే సమాధానం రావాలి. మనం అందరం సంఘము అన్నప్పుడు ఈ సంఘంలో తనను తాను అలంకరించుకుంటున్న ఆయన భార్య ఎక్కడుంది? మాట్లాడట్లేదు ఏంటి అమ్మా? సంఘంలోనే ఉంది. ఆ సంఘంలోనే ఎక్కడుంది? మనమంతా సంఘమే, మనమంతా విలువ పెట్టి కొనబడిన వారమే, కాదనట్లేదు. కానీ ఈ సంఘములో ఒదిగి ఉంది
ఎవరు ఎవరు పెండ్లి కుమార్తె. ఇప్పుడు మన సంఘంలో ఒక అమ్మాయికి ఈరోజు తారీఖు ఎంత బాబా ఈరోజు తారీఖు ఎంత? 19. ఓకే, సరే. 21వ తేదీ మన సంఘంలో ఒక అమ్మాయికి వివాహం అనుకోండి. ఇక్కడ ఎవరిది లేదులేండి, అట్లా అనుకోండి బాబా, కాసేపు అనుకున్నారా? 21వ తారీఖున మన సంఘంలో ఒక అమ్మాయికి మందిరంలో వివాహం అనుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. ఏం చేస్తుంది? రేపు 21వ తారీఖుకి సిద్ధపడుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇంతమంది జనసమూహం ఇక్కడ ఉన్నప్పటికీ, ఇంతమంది జనసమూహంలో తనను తాను అలంకరించుకుంటున్న వ్యక్తులు ఎక్కడైతే ఉన్నారో, తనను తాను అలంకరించుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ సంఘములో సిద్ధపడుతున్న వధువు సంఘం అండి. అంటే సంఘము వేరు, వధువు వేరు. యేసుప్రభు ప్రత్యక్షం అవగానే హోసన్నా సంఘమా అనగానే అట్లా వెళ్ళిపోమ్మను. ఆ తర్వాత సిఎస్ఐ సంఘం అంటే వాళ్ళు ఓహో అని వాళ్ళు వెళ్ళరు. లేకపోతే బ్యాప్టిస్ట్ సంఘమా, ఇలాగా ఒక్కొక్క సంఘాన్ని ఆయన కేటగిరీగా అలాగే పిలవడు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ అన్ని సంఘాలలో తనను తాను అలంకరించుకొని సిద్ధపడిన విశ్వాసుల జాబితా, పరిశుద్ధుల జాబితాయే పెండ్లి కుమార్తె సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంటే నేను ఓపెన్గా, కొంచెం విశాలంగా ఓపెన్గా మాట్లాడుతున్నానండి. ఎవరిని కించపరచడానికి కాదు, క్లారిటీ కొరకు, క్లారిఫికేషన్ కొరకు మాట్లాడుతున్నానండి. సిఎస్ఐ సంఘం ఉంది. ఆ సంఘంలో తనను తాను అలంకరించుకొని, పరిశుద్ధపరచబడి తనను తాను అలంకరించుకున్న వాళ్ళు సపరేట్ అవుతారు. ఓకే, అలాగే బ్యాప్టిస్ట్, లూథరన్, సిఎస్ఐ, ఇంకా ఒంటరిగా చేస్తున్న సేవలు, ఇంకా చాలా చాలా సంఘాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ బోర్డులు ఎందుకు అయ్యాలంటే ఓన్లీ రికగ్నైజింగ్ కొరకు మాత్రమే, గుర్తింపు కొరకు మాత్రమే. అర్థమవుతుందా? పరలోకానికి బోర్డులేవి వెళ్ళవు. ఈ లోకంలో మీరు ఏ సహవాసానికి చెందినవాళ్ళు అయ్యా అంటే నేను పలానా సహవాసానికి చెందినవాడినండి. రికగ్నైజింగ్, గుర్తింపు కొరకు మాత్రమే. ఇప్పుడు ఆయనకి కావాల్సిందేంటి? ప్రియుడికి కావాల్సిందేంటి? అమ్మా, పెళ్ళి కొడుకు ఏం కావాలి? వధువు కావాలా, బోర్డు కావాలా? వధువు కావాలి. పెళ్ళి కొడుకు ముసిముసులు నవ్వుకుంటుంటాడు, ముందుకు వచ్చి కూర్చుంటాడు. పెళ్ళి కూతురుని తీసుకురాను బాబు అని మేము అనౌన్స్ చేస్తుంటాం. ఒక పాట పాడుతుంటే పెళ్ళి కొడుకు వాచ్ చూస్తుంటాడు. ఈ తిక్కలో ఏం చేస్తున్నారు ఇంకా అవో. ఇంకా ఆమె ముసుగేసుకుని వస్తుంది. ఇంకా ఆమె వస్తుంటే ముసుగేసుకుని తీసుకుని వస్తుంటే సంఘం అంతా లేచి నిలబడతారా? నిలబడరా? రేపటి రోజు పరిశుద్ధులంతా లేచి నిలబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బో, ఈ తనను తాను సిద్ధపరచుకొనిన సంఘములో ఒదిగిన, తనను తాను అలంకరించుకొని సంఘం ప్రియుడి కొరకు వెళ్తుంటే ఇటువైపు అటువైపు పరిశుద్ధులంతా తెల్లని వస్త్రాలు వేసుకొని, మీలాగా ఎర్రగా బుర్రగా తెల్లగా టమోటాలు, బీరకాయలు, దోసకాయలు, కాకరకాయలు అట్లా కాదు, తెల్లని బట్టలు వేసుకుని పరిశుద్ధులు అలా నిలబడి నివ్వెర్రపోయి చూస్తారంతే. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ సంఘం, ఈ వధువు, ఈ ప్రియ భార్య ఎవరయ్యా అనంటే ఈ సంఘాలన్నింటిల్లో కూడా తనను తాను ఎవరు అలంకరించారండి. ఎవరు బెత్తం చేత్తో పట్టుకొని చెవు మెలేసి ముక్కు పిండి ఏ మోకాళ్ళే చేతులు పైకెత్తో నోరు తెరువో ప్రార్థన చేయి ఇట్లా కాదు, తనను తాను అలంకరించుకుంటుంది. సంఘం ఆ వివేకం కలిగి ఉంటుందండి. సంఘం కాదు, భార్య, ఆయన ప్రియ భార్య, ఆయన వధువు సంఘం ఈ వివేకం కలిగి ఉంటుందండి. ఆ సంఘాన్ని ఎవరో బలవంతం చేయాల్సిన, ఆ ప్రియమైన భార్యని ఎవరో బలవంతం చేయాల్సిన అవసరం లే. తనలో ప్రియునికి ఇష్టం లేనిది ఏదైనా మచ్చుకైనా ఉండకుండా జాగ్రత్త తీసుకునే బాధ్యత ఎవరికి ఉంటుంది? వధువు సంఘానికి ఉంటుంది, వధువుకు ఉంటుంది. ఈ వధువు ఏం చేస్తుంది?
పరిశుద్ధ నీతి వస్త్రాలతో అలంకరించబడి, అర్థమవుతుందండి, మచ్చ మడత డాగు కళంకం అట్టిది ఏదైనా లేని ఒక పవిత్రమైన పరిశుద్ధమైన సంఘముగా తనను తను అలంకరించుకొని ఆ ప్రియుని కొరకు వేచి చూస్తుందంట. ఇదిగో ఆ సంఘం అంటే ఇప్పుడు మా పూర్ణ నిశ్చయం ఏంటంటే, ఇదిగో కనబడుతున్న మీరందరూ, మనమందరము కూడా ఈ తనను తాను సిద్ధపరుచుకొనుచున్న పెండ్లి భార్యగా కనురెప్పపాటులో మనం రూపాంతరం చెందుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మేము హెచ్చరించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా, నొప్పి కలిగించినా, కన్నీళ్లు పెట్టించినా దేని కొరకయ్యానంటే మిమ్మల్ని మీరు అలంకరించుకోవడానికి, మిమ్మల్ని మీరు శుచిపరుచుకోవడానికి, మిమ్మల్ని మీరు ప్రభుకి ప్రీతికరంగా మార్చబడడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈ సంఘము ఆయనకు ప్రియమైన భార్యగా అలంకరించబడినప్పుడు, కను రెప్పపాటులో రూపాంతరం చెందినప్పుడు ఆయన అలంకరింపబడిన రాజుగా వస్తాడంట. ఆయన ఎలా వస్తాడండి? అందరు చెప్పండి, ఎలా వస్తాడండి? అసలు ఆయనే బ్యూటీ, ఆయనే సౌందర్యం గలవాడు. ఎంత సౌందర్యం గలవాడు ఆయన! వర్ణించడానికి వర్ణనాతీతం, వివరించడానికి మాటలు కుదరదు. అంతటి సౌందర్యము గల దేవుడు, అదిగాక మరలా అలంకరించుకుంటాడంట. ఇంక సత్యమే గొర్రె. ఆయన మొదలే అందగాడు, సర్వాంగ సుందరుడు, ఇక మరలా అలంకరించుకుని వస్తే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆ సంపూర్ణతకి మనము సమానమైన సంపూర్ణత గలవారముగా అలంకరింపబడాలి. మరి ఏంటి మన వ్యవహారం? ఏంటి? అంత ఇంత వ్యవహారం కాదు మంది. ఎంత అలంకరించుకుంటే, ఎన్ని ధరించుకుంటే ఆయన అందానికి మనం సరిపోతాం. మరి సరిపోవాలి బాబా. నాకు అంత కుదరకపోతే ఇక్కడే ఉంటావు. అక్కడికి వెళ్ళాలి, ఆయన ప్రక్కన కూర్చోవాలి, ఆయనతో ఉండాలనుకుంటే ఆయన సౌందర్యము గల దేవుడు, అగ్నిమయమైన నేత్రాలు, అపరంజి పాదాలు. అయ్య బాబోయ్, మన పాదాలేమో మట్టి కొట్టుకున్న పాదాలు, మన కళ్ళేమో. మరి ఏంటి? ఇప్పుడు ఆయన అందానికి, ఆయన సౌందర్యానికి మనం సరిపోవాలి. లేకపోతే దేవదూతలు అందరూ అంటారు, ఏంటి ఈయనేంటి, ఆవిడేంటి, అయ్యవా ఎవరి సంబంధం కుదిర్చింది అన్నప్పుడు మనం ఏం చేయాలి? కలలోనైనా మెలకువలోనైనా నా ప్రియుని రూపం ఏంటి, నా ప్రియుని సౌందర్యం ఏంటి, నా ప్రియుని కౌళికలేంటి, నేను ఇంకా ఎలా అలంకరించబడాలి, నేను ఇంకా ఎలా రూపుదిద్దబడాలి. ఇదిగో ఇది. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువను నీ. ఆ కలలోనైనా మెలకువలోనైనా ఉన్నా తిన్నా కన్నా ఎప్పుడు ఇదే దర్శనం. ఎవరికి? తనను తాను అలంకరించుకొనుచున్న ప్రియమైన ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని,
పాడదాం. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరేనే, ప్రియమారనామది కోరేనే. యేసయ్యా నా ప్రియ, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియ. దురవస్థలలో ఒంటరినై కుమికి ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరినై తుమికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, ధృవతారగా నాలో వెలిగెనే, ధృవతారగా నాలో వెలిగెనే. యేసయ్యా నా ప్రియ, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా. అందరూ కలిసి గట్టిగా చప్పట్లు కొడుతూ, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరేనే, ప్రియమారనామది కోరేనే. యేసయ్యా యేసయ్యా నా ప్రియ, ఎప్పుడో నిరాకడ
ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియుడా 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 నిన్ను చేరాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమా 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 నా కాంక్ష తీరాలని, ప్రియమా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మాటలన్నిటి కొరకై రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మహిమ కలిగిన రాకడకు రాజ్యానికి సిద్ధపరుస్తున్న దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మీ స్తోత్రం నాయన. ప్రభా వదక ప్రభా మొదటి ఆరాధనలో తండ్రి అయ్యా, ఇంతవరకు తండ్రి మంచి వర్తమానం మాకు వినిపించినందుకే స్తోత్రం స్తోత్రం. దేవా, పాస్టర్ రమేష్ గారు తండ్రి బలపరిచి మీరు వాడుకున్నందుకే స్తోత్రం స్తోత్రం తండ్రి. పెళ్లి కుమార్తె గురించి, సంఘాన్ని గురించి చక్కగా వివరించారు తండ్రి. స్తోత్రం అయ్యా. సంఘంగా తండ్రి, పరిశుద్ధమైన వధు సంఘంగా పెళ్లి కుమార్తెలే సిద్ధపడి తండ్రి కొరకు ఆకాంక్షతో మీ కొరకు ఎదురు చూసేటువంటి పెళ్లి కుమార్తె సంఘంగా అయ్యా, మా చెడాగు కళంకం లేనటువంటి పరిశుద్ధ సంఘంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి తండ్రి. స్తోత్రం స్తోత్రం అయ్యా. కనికరించి క్షమించు నాయన తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా పొరపాట్లతో క్షమించు అయ్యా. అయ్యా తండ్రి, కనికరించి మచ్చ డాగు కళంకం లేని పరిశుద్ధమైనటువంటి సంఘంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఈ మహిమగల రాజ్యం కొరకు రాకటి కొరకు సిద్ధపరచమని విన్న వాక్యం మా ఒక్కొక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి రాకటి కొరకు సిద్ధపరచమని యేసయ్యా స్తోత్రం స్తోత్రం. నన్ను తగ్గించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. మీరే పరిశుద్ధపరిచి ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరినీ ప్రతి ఒక్కరిని కనికరించి కాపాడి స్తోత్రంతో మీరే పరిశుద్ధపరిచి ఈ మహిమగల రాజ్యం కొరకు సిద్ధపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి ఆయన సంఘముగా ఉండాలని
ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.